అందరికీ నమస్కారం. నేను మీ పల్లె సతీష్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్లో ముఖ్యమైన సబ్జెక్టు సైకాలజీలోని మొదటి అధ్యాయాన్ని చర్చించుకుంటున్నాము. ఆల్రెడీ గత వీడియోలో సైకాలజీలోని శిశు వికాసము, చైల్డ్ డెవలప్మెంట్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ శిశు వికాసం అనే చాప్టర్కు సంబంధించి గత వీడియోలలో 3 క్లాసెస్ కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు చెప్పబోయే ఈ వికాసంలోని అంశాలు ఏదైతే చైల్డ్ డెవలప్మెంట్ మనకి ఫలదీకరణ తర్వాత పిండంగా మారిన దశ నుంచి ఏమేమి దశలు ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరు ఈ పిండస్థ దశ నుంచి జననం తర్వాత, జననంకు ముందు, జనన పూర్వ దశ, జననం తర్వాత దశ, శిశువు యొక్క అభివృద్ధికి ఏమేమి కారకాలు తోడ్పడతాయి, శిశువు యొక్క అభివృద్ధి ఏ దశలో ఏమేమి డెవలప్మెంట్ అవుతాయి, జననం పూర్వంకు ముందు ఏ విధంగా ఉంటుంది, జననం తర్వాత ఏ విధమైన లక్షణాలు ఉంటాయి అనే అంశాలు మొత్తం కూడా ఈ వీడియోలో మనము చర్చించుకుంటున్నాము. ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని పార్ట్గా నేను విభజించి చెప్తాం. ఈ దీంట్లో వికాసంలోని అనే అంశాలు అనే టాపిక్ దీంట్లో పార్ట్ 1గా మనము వికాసంలోని అంశాలు, జనన పూర్వకం జరిగే అంశాలన్నీ కూడా ఈ పార్ట్ 1లో చర్చిస్తాను. జననాంతరంలో జరిగే పరిణామాలు అవన్నీ కూడా పార్ట్ 2లో, పార్ట్ 3, పార్ట్ 4లుగా నేను చేస్తాను మన కన్వీనియన్స్ కోసం. ఎందుకంటే ఒకే చాప్టర్లో ఈ వీడియోని ఇలా చేసినప్పుడు ఏంటంటే 2 అవర్స్ దాటిపోతుంది కాబట్టి చూడటానికి కూడా కొంచెం బోర్ అనిపిస్తుంది. కాబట్టి వీటిని సులభమైన అంశాలుగా నేను విభజిస్తాను. దీంట్లో వికాసంలోని అంశాలంటే మనకు స్త్రీ నుంచి ఒక ఎక్స్ కణం, పురుషుని నుంచి ఎక్స్ కణం లేదా వై కణం, ఇవి రెండు మనకు కలిసిన తర్వాత సంయుక్త బీజంగా మారుతాయి. సంయుక్త బీజంగా మారి ఫాలోపియన్ ట్యూబ్ నుంచి మన గర్భాశయంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఫలదీకరణ చెందిన నాటి నుండి వివిధ పెరుగుదల వికాసాలను దాటుకొని వయోజనులుగా ఎదుగుతాము. అంటే ఈ గర్భస్థ దశ నుంచి జననం తర్వాత వయోజనులుగా మనిషి అనేవాడు ఎదుగుతాడు. అయితే ఈ క్రమంలో పెరుగుదల వికాసము శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, భాషా వికాసాలను వివిధ రూపాలుగా మనం పరిశీలించవచ్చు. అంటే ఫిజికల్గా, మెంటల్గా, అదేవిధంగా ఉద్వేగపరంగా, ఎమోషనల్గా, నైతిక పరంగా అంటే ఎథికల్ వాల్యూస్ కలిగి, తర్వాత భాషా వికాసాలు, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేవి మొత్తము ఈ దశలను మనము గమనించవచ్చు. అయితే జనన పూర్వ దశలో వికాసం అనేది ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో జనన పూర్వ దశలోని వికాసం, జనన పూర్వ దశలోని వికాసము ఏ విధంగా ఉంటుంది? మనము తల్లి కడుపులో ఒక చిన్న కణంగా పడ్డప్పుడు ఏమవుతుందంటే తల్లి నుంచి ఎక్స్ కణము, తండ్రి నుంచి ఒక ఎక్స్ లేదా వై కణము వచ్చిన తర్వాత అవి ఫాలోపియన్ ట్యూబ్ లోనే ఫలదీకరణం చెంది అక్కడి నుంచి పెరిస్టాలిక్ చలనాల ద్వారా ఈ విధంగా ఫాలోపియన్ ట్యూబ్ ఈ విధంగా ఉంటే దీంట్లోనే మనకు ఎక్స్ కణం, వై కణం కలిసి సంయుక్త బీజంగా మారి ఈ విధంగా ఏమవుతుందంటే తల్లి గర్భాశయంలో ఈ విధంగా ప్రవేశిస్తుంది. ఈ ప్రవేశించిన తర్వాత ఇక్కడ 2x గా జైగోటుగా ఏర్పడిన ఈ పిండము పెరిస్టాలిక్ చలనాల ద్వారా ఈ విధంగా ఏమవుతుందంటే ఈ గర్భాశయంలోకి వచ్చి ఈ గర్భాశయ గోడలకు అతుక్కొని ఇక్కడి నుంచి మనకు డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే జనన పూర్వ దశలోని వికాసం అంటే జననానికి ముందు ఆ పిండము ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, దానిలో ఏమేమి అంశాలనేవి ఇప్పుడు చూద్దాము. అయితే ఈ అండము, శుక్రకణము ఫలదీకరణ చెందిన నాటి నుండి సుమారుగా 9 నెలలు అంటే 9 3
270 అంటే 270 నుంచి 280 రోజులు, 270 నుంచి 280 రోజుల కాలం వరకు. అంటే ఇక్కడ అండము శుక్రకణం కలిసి పిండంగా మారిన తర్వాత దాదాపుగా 9 నెలలు కంప్లీట్ గా లోపల శిశువు అనేవాడు అభివృద్ధి చెందిన తర్వాత 270 నుంచి 280 రోజుల తర్వాత సహజమైన జననము జరుగుతుంది. అయితే ఈ మధ్య మిడిల్ కాలంలో జనన పూర్వ దశ అనేది ఉంటుంది. దీంట్లో మనకు జనన పూర్వ దశ అంటే జననానికి ముందు ఆ పిండము ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అనేది మనకు దీంట్లో ఉంటుంది. అయితే ఈ జనన పూర్వ దశలో మనకి ఈ పిండం అనేది 3 దశలుగా అభివృద్ధి చెందుతుంది. 3 దశలుగా అభివృద్ధి అనేది చెందుతుంది. దీంట్లో మొత్తము 3 అంతర్దశలు ఉంటాయి. దీంట్లో 3 అంతర్దశలు, 3 అంతర్దశలుగా ఈ పిండం అనేది అభివృద్ధి చెందుతుంది. దీంట్లో మనము మొదటిగా చూసినట్లయితే జైగోట్ దశ. మొదటిది జైగోట్ దశ. ఈ జైగోట్ దశ అనేది ఏ విధంగా ఉంటుందంటే తల్లి నుంచి ఒక కణము, తండ్రి నుంచి ఒక కణము వచ్చిన తర్వాత తల్లి నుంచి అండకణము, తండ్రి నుంచి శుక్రకణము, ఈ రెండు వచ్చి ఫలదీకరణం చెందిన తర్వాత ఆ అండము శుక్రకణంతో కలిసిన తర్వాత అది పిండంగా మారి ఒక జైగోట్ దశను ఏర్పరచుకుంటుంది. ఈ జైగోట్ దశ అనేది మనకి ఎక్కడ నుంచో జీరో నుంచి మనకు ఇది 2 వారాల వరకు ఉన్న ఈ దశనే మనం ఏమంటామంటే జైగోట్ దశ అంటాము. అంటే అండకణము శుక్రకణం కలిసి సంయుక్త బీజం, దాన్నే జైగోట్ అంటాము. ఆ సంయుక్త బీజము ఏర్పడిన తర్వాత ఫాలోపియన్ ట్యూబ్ నుంచి తల్లి గర్భాశయంలోకి వచ్చి అది పడిన తర్వాత అక్కడ జరిగే డెవలప్మెంట్స్ ని మొత్తము ఈ జైగోట్ దశలో మనం పేర్కొనవచ్చు. అంటే 0 నుంచి 2 వారాలు, 2 వీక్స్ అంటే 0 to 14 డేస్. 2 వారాలు అంటే మనకి 7 + 7 14 డేస్, 14 రోజుల ఈ పీరియడ్ ని ఏమంటామంటే జైగోట్ దశ అని అంటాము. ఈ జైగోట్ దశలో ఫలదీకరణం నాటి నుంచి 2 వారాల వరకు ఉంటుంది. ఈ కాలంలో ఏమవుతుందంటే బాహ్య పోషణ లేని కారణంగా సూది మొన పరిమాణంలో ఉండే జైగోటు పరిమాణంలో ఏ మార్పు ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే సూది మొన ఏదైతే చిన్నగా ఉంటుందో ఈ విధంగా ఈ సూది మొన అంటే ఇక్కడ ఉన్న ఈ సూది మొనంత పరిమాణంలోనే ఉంటుంది. కాకపోతే దానికి ఆ జైగోట్ దశలో పోషణ అనేది ఎలాంటిది ఉండదు. ఎందుకంటే నాభిరజ్జువు ఇవన్నీ అంబులెక్రల్ కార్డ్ అంటే తల్లి నుంచి జరాయువు ఇవన్నీ ఇంకేమీ ఏర్పడలేదు కాబట్టి దీంట్లో ఎలాంటి పోషణ అనేది ఉండదు దీనికి. తర్వాత ఏమవుతుందంటే కానీ ఈ సంయుక్త బీజము ఫాలోపియన్ నాళం నుంచి గర్భాశయానికి చేరే సమయంలో ఎన్నోసార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది. ఇది ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఇలా గర్భాశయానికి ఈ చలనాల ద్వారా ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఈ గర్భాశయంకి వచ్చి ఇక్కడ చేరిన తర్వాత ఏమవుతుందంటే దీంట్లో ఎన్నో విభజనలు జరిగి 2 పొరలుగా ఏర్పడుతుంది. ఇది దీంట్లో 2 పొరలుగా ఏర్పడుతుంది. 2 పొరలుగా ఏర్పడిన తర్వాత దీంట్లో 2 పొరలుగా ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే పై పొర, ఇలా 2 పొరలు ఏర్పడిన తర్వాత ఈ పై పొర ఏమవుతుందంటే జరాయువు అవుతుంది. ఈ పై పొర జరాయువుగా మారుతుంది. అదే విధంగా జరాయువు నాభిరజ్జువు నెక్స్ట్ ఆమ్నియాటిక్ పొరగా మారుతుంది. ఆమ్నియాటిక్ పొరలుగా మారుతాయి. ఆమ్నియాటిక్ పొర ఉల్బ సంచిగా మారుతుంది. ఈ విధంగా లోపలి పొర ఏమవుతుందంటే మొత్తము
ఈ లోపలి పొర అంటే జరాయువు, సెకండ్ పొర నాభిరజ్జువు, లోపలి పొర మనకి ఈ విధంగా జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ పొర అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన తర్వాత మనకు ఈ పై పొర జరాయువుగా మారుతుంది. తర్వాత సెకండ్ది నాభిరజ్జువు అవుతుంది. మూడవది ఆమ్నియాటిక్ పొరగా మారుతుంది. అయితే ఈ లోపలి పొర ఏమవుతుందంటే ఈ లోపలి పొర పిండంగా మారుతుంది. లోపలి పొర ఏమవుతుందంటే ఇది పిండంగా మారుతుంది. లోపలి పొర ఇక్కడ ఉన్న ఈ లోపలి పొర మొత్తము పిండంగా మారుతుంది దీంట్లో. ఈ విధంగా అంటే ఈ ఫాలోపియన్ ట్యూబ్ లోని ఈ అండము పిండంగా మారిన తర్వాత తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు దాంట్లో పూర్వ దశలు పొరలుగా ఏర్పడి దాని నుంచి జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ పొర ఇవన్నీ ఏర్పడి అది తన రూపాన్ని మార్చుకొని పిండంగా మారుతుంది. ఇవన్నీ ఏ దశలో జరుగుతాయంటే జైగోట్ దశలో జరుగుతాయి. జైగోట్ దశ అంటే మనకి 0 నుంచి 2 వారాలు ఈ వ్యవస్థ మొత్తం జరిగేది డెవలప్ అయ్యాడంటే జైగోట్ దశ. ఈ జైగోట్ దశలో 0 నుండి 2 వారాల వరకు ఏమవుతుందంటే ఈ పిండము ఆ చుట్టూ పొరలు ఏర్పరచుకుంటుంది. 3 రకాల పొరలు ఏర్పరచుకొని దాంట్లో ఒక పొర నుంచి జరాయువు, రెండవ పొర నుంచి నాభిరజ్జువు అంటే బొడ్డుతాడు ఇది ఏర్పడతాయి. తర్వాత ఆమ్నియాటిక్ పొర, మూడవది ఆమ్నియాటిక్ పొర. ఈ ఆమ్నియాటిక్ పొరకి లోపల పిండం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇది మనకు జైగోట్ దశలో మనకు ఆమ్నియాటిక్ పొర ఏ దశలో ఏర్పడుతుంది, లేకపోతే నాభిరజ్జువు ఏ దశలో ఏర్పడుతుంది, జరాయువు ఏ దశలో ఏర్పడుతుంది, దీనిపైన ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. లేకపోతే పిండము 0 నుంచి 2 వారాల దశలో ఎన్ని పొరలు ఏర్పరచుకుంటుంది అని అట్లా క్వశ్చన్ కూడా అడగవచ్చు. ఎందుకంటే 3 పొరలుగా ఏర్పడుతుంది. ఈ విధంగా సర్దుబాటు చేసుకుంటుంది. ఈ విధంగా సర్దుబాటు చేసుకున్న తర్వాత మనకి జైగోట్ దశలో ఇవన్నీ జరుగుతాయి. జైగోట్ దశలో ఇవన్నీ జరిగిన తర్వాత నెక్స్ట్ జైగోట్ దశలో ఇవి మొత్తము డెవలప్మెంట్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనకి జైగోట్ దశ తర్వాత ఎంబ్రియో దశ. జైగోట్ దశ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏంటిదంటే ఎంబ్రియో దశ. ఎంబ్రియో అంటే పిండం. ఆల్రెడీ జైగోట్ దశలో ఏమైంది, అండము పిండంగా మారడానికి ముందు కొన్ని మార్పులు జరిగినాయి. పూర్తిగా మారిన తర్వాత ఈ జైగోట్ దశలో ఏమవుతుందంటే పూర్తిగా పిండంగా మారింది. ఇది జైగోట్ దశలో 0 నుంచి 2 వారాలని చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఎంబ్రియో దశ ఎక్కడి నుంచి అంటే 2 వారాల నుంచి స్టార్ట్ అవుతుంది. 2 వారాల నుంచి దీని ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇది 2 వారాల నుంచి 2 నెలల వరకు అంటే దాదాపుగా 60 డేస్, 2 నెలల కాలం, 60 రోజులు. జైగోట్ దశ 0 నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. ఇది ఎంబ్రియో దశ 14 రోజుల నుంచి దాదాపుగా 2 నెలల కాలం అంటే 60 రోజులు. 60 రోజులకు మధ్య జరిగే పరిణామాలు దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఈ దశ దాదాపుగా 2 వారాల అనంతరం నుంచి దాదాపుగా 2 నెలల వరకు ఉంటుంది. ఇలా ఈ విధంగా 6 వారాల దశ వరకు. ఇప్పుడు 6 వారాల దశ అంటాం దీన్ని. ఎందుకంటే 4 వారాలు అయితే మనకు 1 నెల. తర్వాత దీన్ని 6 వారాల దశ అంటాము. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 నెలలంటే 2 వారాలు ఆల్రెడీ మనకు జైగోట్ దశలో వెళ్ళిపోయాయి కాబట్టి మొత్తం 4 + 4 8 వారాలు అయితే మనకు దీంట్లో జైగోట్ దశలో 2 వారాలు వెళ్ళిపోయాయి 14 రోజులు కాబట్టి. సో 8లో 2 నెలలు పోయాయి కాబట్టి ఇది 6 నెలల దశ. అంటే 6 వారాల దశగా అని దీన్ని పేర్కొంటాము. అయితే ఈ 6 వారాల దశలో ఏ దశను 6 వారాల దశ అంటారని క్వశ్చన్ అడిగినప్పుడు ఎంబ్రియో దశ. 2 వారాల దశ అని దేన్ని అంటారంటే జైగోట్ దశ. ఎందుకంటే 0 నుంచి 14 రోజులు కాబట్టి దాన్ని జైగోట్ దశను 2 వారాల దశ అంటాము. ఎంబ్రియో దశను మనము 6 వారాల దశ అంటాము. ఎంబ్రియో దశలో ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే 60 రోజుల వరకు కౌంట్ చేసుకుంటాము. ఎందుకంటే అప్పటికి కంప్లీట్ గా 0 నుంచి 60 రోజులు అన్నట్టు ఎంబ్రియో దశకి.
ఈ దీంట్లో ఏమవుతుందంటే ఎంబ్రియోలో చిన్న మనిషి ఆకారం ఉంటుంది. ఎక్కువ మార్పులు తల భాగంలో జరిగిన తర్వాత ఇతర భాగాల్లో జరుగుతుంది. ఈ ఎంబ్రియో దశలో ఏమవుతుందంటే ఇది అండాశయం నుంచి ఇలా పిండంగా ఏర్పడిన తర్వాత ఈ ఎంబ్రియో దశలో ఒక మనిషి ఆకారంలా ఈ పిండం లోపల ఫస్ట్ తలగా ఆకారం ఇలా నిర్మితమవుతుంది. ఫస్ట్ హెడ్ అనేది డెవలప్ అవుతుంది ఈ ఎంబ్రియో దశలో. ఈ తల అనేది ఈ విధంగా డెవలప్ అవుతుంది పిండ దశ. ఈ ఎంబ్రియో మనిషి ఆకారంలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా మార్పులు తల భాగంలో జరుగుతాయి దీంట్లో. అయితే ఈ శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. శరీరం లోపలి భాగాలు బయటి భాగాలు అంటే లోపలి భాగాలు అంటే మనకు గుండె, ఊపిరితిత్తులు, జీర్ణాశయము, తర్వాత కిడ్నీలు, తర్వాత జీర్ణ వ్యవస్థ, అంతఃస్రావిక వ్యవస్థ, తర్వాత ఇవన్నీ స్రావకాలకు సంబంధించిన ఇవన్నీ మొత్తము లోపల అంతర్వ్యవస్థ మొత్తము ఏర్పడుతుంది. తర్వాత మనకేమవుతుందంటే బయట ఉండే అన్ని భాగాలంటే కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు ఇవన్నీ ఏర్పడతాయి. తర్వాత ఏమవుతుందంటే ఈ జరాయువు, నాభిరజ్జువు, ఆమ్నియాటిక్ సంచి బాగా అభివృద్ధి చెంది మనకేమవుతుందంటే పిండానికి భద్రత ఆహారం అనేది అందుతుంది. భద్రత ఆహారం అనేది అందుతుంది. జరాయువు నుంచి తల్లి ఏవైతే పదార్థాలు తింటుందో ఆ జరాయువు నుంచి మనకు ఆక్సిజను, తర్వాత పోషకాలు ఇవన్నీ అందుతాయి. ఇవి నాభిరజ్జువు నుంచి మొత్తము కావలసిన పోషక పదార్థాలన్నీ అందుతాయి. తర్వాత ఈ దశ నాటికి పిండం బరువు ఎంత ఉంటుందంటే 1.5 ఔన్సులు ఉంటుంది. 1.5 ఔన్సులు పిండం బరువు 1.5 ఔన్సులు బరువు ఉంటుంది. ఔన్సుల బరువు ఉంటుంది. తర్వాత దీంట్లో పొడవు చూసినట్టయితే 1.5 అంగుళాల పొడవు 1.5 అంగుళాల పొడవు. బరువేమో 1.5 ఔన్సుల బరువు ఉంటుంది. పొడవేమో 1.5 అంగుళము. అంటే 1 అంగుళం అంటే మనకు వేలుకి ఇంతవరకు 1 అంగుళం అనుకుంటే దీంట్లో ఇంతే పొడుగు పిండము ఏర్పడుతుంది. 1.5 అంగుళ పొడవు ఉంటుంది. ఇది డెవలప్మెంట్స్ అనేవి ఎక్కడ జరుగుతాయంటే పిండంలో మొత్తము అన్ని అవయవాల డెవలప్మెంట్ ఏ దశలో జరుగుతుందంటే మనకు ఎంబ్రియో దశలో ఏర్పడుతుంది. నాభిరజ్జువు ఏ దశలో ఏర్పడుతుందంటే ఎంబ్రియో దశ. తర్వాత ఆహారము, భద్రత ఇవన్నీ కల్పించుకునే దశ ఏదంటే ఎంబ్రియో దశ. తర్వాత 2 వారాల నుంచి దాదాపుగా 2 నెలల వరకు మధ్య కాలంలో ఏ దశ అంటారంటే ఎంబ్రియో దశ. ఎంబ్రియో దశలో పిండము ఎంత బరువు ఉంటుందంటే 1.5 ఔన్సుల బరువు ఉంటుంది. తర్వాత ఇదే దశలో మనకు ఎంబ్రియో దశలో పిండం ఎంత పొడవు ఉంటుందంటే 1.5 అంగుళాల పొడవు. అంటే దీని మీద ఈ విధంగా ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎంబ్రియో దశ దాటిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫీటస్ దశ. అండము పిండంగా మారుతుంది. ఈ అండము పిండంగా మారిన తర్వాత దాంట్లో అభివృద్ధి అనేది ఇంకా వేగవంతం అవుతుంది. అండము పిండంగా మారిన తర్వాత అభివృద్ధి ఇంకా వేగవంతం అవుతుంది. మూడవ దశ ఏంటంటే ఈ మూడవ దశనే ఫీటస్ దశ అంటాము. ఫీటస్ దశ అంటాము. మూడవ దశ ఇది. ఆల్రెడీ జరాయువు మనకు జైగోట్ దశ 0 నుంచి మనకి 2 వారాలని చెప్పుకున్నాము. అలాగే ఎంబ్రియో దశ దాదాపుగా 2 వారాల తర్వాత నుంచి 6 వారాలు అంటే 2 వారాల నుంచి 2 నెలల వరకు అని చెప్పుకున్నాము. ఈ ఫీటస్ దశ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2 నెలల నుంచి మనకు 9 నెలలు అంటే పుట్టే వరకు. ఇది 2 నెలల తర్వాత నుంచి 9 నెలలు లేదా పుట్టే వరకు ఉండే దశ ఏదంటే ఈ ఫీటస్ దశగా మనము చెప్పుకోవచ్చు. అంటే పూర్తి పిండంగా మారిన దశ ఇది. పూర్తి పిండంగా మారిన దశ ఏదంటే మనకు ఫీటస్ దశ.
ఈ ఫీటస్ దశలో ఎన్ని రోజుల మధ్య ఉంటుందంటే 2 నెలల తర్వాత దశ నుంచి పుట్టే వరకు, జననం వరకు ఉండే దశని ఏమంటారంటే మనము ఫీటస్ దశ అంటాము. ఫీటస్ దశ అని అంటాము. దీనిపైన క్వశ్చన్ అడిగినా గానీ మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ దశ 2వ నెలల అనంతరము జననం వరకు ఉండే దశ ఏదంటే ఫీటస్ దశ. 2 నెలల నుంచి 9 నెలల వరకు ఈ ఫీటస్ దశ అనేది ఉంటుంది. అంటే దీంట్లో కొత్తగా భాగాలు ఏవి ఏర్పడవు. ఆల్రెడీ ఎంబ్రియో దశలనే అన్ని లోపలి భాగాలు, అంతర్భాగాలు, బయట భాగాలు, వ్యవస్థలన్నీ కూడా ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత ఈ ఎంబ్రియో దశలో అవయవాలు బాగా అభివృద్ధి చెంది 7వ నెల నాటికి శిశువు జన్మించిన బ్రతకగలిగేంతగా అభివృద్ధి చెందుతుంది. వెన్ ద ఫీటస్ స్టేజ్ ద డెవలప్డ్ టోటల్లీ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్, దట్ ఆర్గాన్స్ ఇంప్రూవ్, మొత్తం ఇంప్రూవ్ అవుతాయి. ఇంప్రూవ్ అయిన తర్వాత ఏమవుతుందంటే అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత 9 నెలల కాలం పూర్తయిన తర్వాత నవజాత శిశువుగా జన్మిస్తుంది. ఆఫ్టర్ కంప్లీట్ 9 నెలల తర్వాత ఏమవుతుంది? నవజాత శిశువుగా జననం పొందుతుంది. నవజాత శిశువుగా జన్మిస్తుంది. అంటే కంప్లీట్ గా ఈ దశలో ఏమవుతాయి అంటే కొత్తగా భాగాలు ఏమి ఏర్పడవు కానీ అంతకు ముందు ఏదైతే పిండ దశ మనకి ఏదైతే ఉందో, ఎంబ్రియో దశ ఉందో, ఆ ఎంబ్రియో దశలో ఏర్పడిన అన్ని అవయవాలు ఏం చేస్తాయంటే పూర్తిగా అభివృద్ధి చెందే దశ ఏంటంటే ఫీటస్ దశ. ఈ ఫీటస్ దశలో ఏర్పడిన లోపల అవయవాలు, అంతరవయవాలు, బాహ్య అవయవాలు మొత్తం అభివృద్ధి చెంది 9 నెలల కల్లా మనకు పుట్టే టైం కల్లా కంప్లీట్ గా పిండము డెవలప్ అయ్యి అన్ని అవయవాలు సరిగా పనిచేస్తూ 9వ నెల నాటికి కంప్లీట్ గా పూర్తిగా డెవలప్ అయిన శిశువు జన్మిస్తారు. ఆ శిశువుని ఏమంటామంటే నవజాత శిశువు. 9 నెలలు పూర్తయిన తర్వాత జన్మించే శిశువును ఏ పేరుతో పిలుస్తారు అని క్వశ్చన్ అడిగితే ఆ శిశువుని ఏమంటామంటే నవజాత శిశువు అని అంటాము. 9 నెలలు పూర్తయిన తర్వాత జన్మించే శిశువుకి ఏ పేరంటే నవజాత శిశువు అని పేరు. తర్వాత దీంట్లో ఇవి మొత్తము జనన పూర్వ దశలో డెవలప్మెంట్స్ మనకి 3 దశలుగా జరుగుతాయి. ఒకటి జైగోట్ దశ. ఈ దశ పీరియడ్ ఎంత అంటే 0 నుంచి 2 వారాల వరకు జైగోట్ దశ జరుగుతుంది. తర్వాత మనకు రెండవది ఎంబ్రియో దశ. ఇది 2 వారాల నుంచి దాదాపుగా 2 నెలల సమయం, 2 వారాల నుంచి 2 నెలల సమయం అంటే 60 రోజుల వరకు ఈ ఎంబ్రియో దశ ఉంటుంది. ఎంబ్రియో దశలోనే మనకి పూర్తిగా అవయవాలన్నీ ఏర్పడతాయి. తర్వాత 3వ దశ ఏంటంటే ఫీటస్ దశ. దీన్నే మనము పూర్తిగా పిండము అభివృద్ధి చెందే దశ అంటాము. 2 నెలల తర్వాత నుంచి 9 నెలల వరకు లేదా పుట్టే వరకు దీంట్లో మొత్తము కంప్లీట్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ కంప్లీట్ గా డెవలప్మెంట్ అయిన తర్వాత 9 నెలల తర్వాత శిశువు జన్మించే విధానాన్ని ఏమంటామంటే నవజాత శిశువు. కంప్లీట్ గా డెవలప్ అయి బయటకు వచ్చిన ఈ శిశువుని ఏమంటామంటే నవజాత శిశువు అంటాము. ఈ జనన పూర్వ దశలో లక్షణాలని మనం ఒకసారి చూసినట్టయితే ఈ జనన పూర్వ దశ లక్షణాలు, ఒకసారి ఈ జనన పూర్వ దశలో మరి ఏమేమి లక్షణాలు ఉంటాయి? పిండం ఇలా 3 దశలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పుకున్నాం కదా. జైగోట్ దశ, ఫీటస్ దశ, ఎంబ్రియో దశ. జైగోట్ దశ, ఎంబ్రియో దశ, ఫీటస్ దశలో మనకు ఈ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్పుకుంటున్నాం కదా. దీంట్లో మనకు ఈ జనన పూర్వ దశలో ఏమేమి లక్షణాలు ఉంటాయో చూద్దాం ఇప్పుడు. జనన పూర్వ దశ లక్షణాలు. జనన పూర్వ దశ లక్షణాలు. జనన పూర్వ దశ లక్షణాలు. జనన పూర్వ దశ లక్షణాలు అంటే శిశువు జన్మించటానికి ముందు ఏమేమి లక్షణాలు అనేవి లోపల అభివృద్ధి చెందుతాయనేది దీంట్లో చూసుకుందాము. అంటే
అనువంశిక సంపద ఫలదీకరణ సమయంలోనే అందించబడుతుంది. అనువంశికత అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం గత వీడియోలో. అంటే మనకి తల్లిదండ్రుల నుంచి 1/2% అంటే ఒక 50% తల్లిదండ్రుల లక్షణాలు వస్తాయి. తర్వాత తాతయ్య నాయనమ్మ వీరి నుంచి ఒక పావు వంతు, ముత్తాత ముత్తమ్మల నుంచి 1/8 వంతు, తర్వాత పూరు వారి కంటే ముందు తరాల వారి నుంచి 1/12 వంతు వీరి నుంచి ఈ లక్షణాలు వస్తాయని అనువంశికత లక్షణాలని చెప్పుకున్నాము. అయితే ఈ అనువంశికత సంపద ఈ ఫలదీకరణ సమయంలోనే మనకు అందించబడుతుంది. అప్పుడే శిశువు యొక్క లింగము నిర్ణయం అవుతుంది. ఈ దశలలోనే లింగం అనేది కూడా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఈ ఫీటస్ దశలో ఆ భాగాలు అభివృద్ధి చెందేటప్పుడు ఎంబ్రియో దశలోనే జననావయవాలు కూడా విసర్జక అవయవాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి లింగ నిర్ధారణ కూడా అప్పుడే అవుతుంది. అయితే ఈ శారీరక మానసిక ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గర్భం దాల్చిన సమయంలో తల్లి అనుభవాలు మనకు అనుకూలంగా ఉంటే, అంటే పాజిటివ్ గా ఆలోచిస్తే, తల్లి అనుకూలంగా ఆలోచించినట్టయితే గర్భం దశలో అనుకూలంగా తన ఆలోచనలు అనేవి ఉంటే ఆ శిశువులో అభివృద్ధి వికాసం అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ ప్రతికూలంగా ఉంటే, ఒకవేళ తల్లి గర్భం ధరించినప్పుడు ప్రతికూలంగా అంటే నెగిటివ్ థాట్స్ తోనే ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుందంటే, ప్రతికూలంగా ఉంటే వికాసం అనేది కుంటుపడుతుంది. అందుకే తల్లి ఆరోగ్యం పైననే ఈ లోపల ఉన్న గర్భస్థ శిశువు యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అది శారీరకంగానైనా మానసికంగానైనా ఏ విధంగానైనా కానీ తల్లి మనకు వికాసము, పిల్లవాడు లోపల ఉన్నవాడు వాడు మంచి అభివృద్ధి దశలో ఉండాలంటే తల్లి పాజిటివ్ గా ఆలోచించాలి, అనుకూలంగా ఆలోచించాలి. ఒకవేళ ప్రతికూలంగా ఆలోచిస్తే ఆ శిశువులో అభివృద్ధి దశ అనేది కొంచెము మందగిస్తుంది. అయితే దీంట్లో ఫలదీకరణం చెందే సమయంలో 4 ముఖ్యాంశాలు వ్యక్తి జననాంతర జీవితాన్ని అధికంగా ప్రభావితం చేస్తాయి. దీంట్లో ఎన్ని అంశాలు ప్రభావితం చేస్తాయంటే మొత్తము 4 అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒకటోది అనువంశికత లేదా వారసత్వము. అనువంశిక వారసత్వము, దీన్నే ఏమంటామంటే అనువంశికత వారసత్వం అంటాము. రెండవది లింగం ఏర్పడడం, స్త్రీనా పురుషుడా అనేది దీంట్లో ఏర్పడతాయి. తర్వాత ఒక గర్భంలోని శిశువుల సంఖ్య అంటే ట్విన్స్ పుట్టడమా లేకపోతే ఒకే జైగోటు 2గా విభజింపబడి ఉండటము, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత తోబుట్టువులలో శిశువు క్రమ సంఖ్య, తోబుట్టువులలో శిశువు క్రమ సంఖ్య ఇవన్నీ మొత్తము అనువంశికత వారసత్వాన్ని బట్టి మనకు వరుసగా ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. జననాంతరం జీవితాన్ని అధికంగా ప్రభావితం చేస్తాయి. ఇవి ఏమేమి ప్రభావితం చేస్తాయంటే అనువంశిక వారసత్వం అనేది ప్రభావితం చేస్తుంది, లింగం అనేది ప్రభావితం చేస్తుంది, ఒక గర్భంలోని శిశువుల సంఖ్యను బట్టి కూడా ప్రభావితం చేస్తుంది. తోబుట్టువులలో శిశువు క్రమ సంఖ్య కూడా దీనిపైన ప్రభావితం చేస్తుంది. అయితే ఇది మొత్తము జనన పూర్వ దశ లక్షణాలు. అయితే దీనికి జననాంతర వికాస లక్షణాలు కూడా ఉంటాయి. జననాంతరం కూడా ఏమేమి వికాసం అనేది జరుగుతుందో ఇంతవరకు చెప్పుకుంది మనము జననకు పూర్వంకు జరిగిన లక్షణాలు. తర్వాత జననాంతర లక్షణాలు, జననాంతర వికాస దశలు. మనకి జననాంతర వికాస దశలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. జననాంతర వికాస దశలు, జననాంతర వికాస దశలు. జననం తర్వాత అంటే పుట్టిన తర్వాత శిశువు నవజాత శిశువుగా జన్మించిన తర్వాత ఏమేమి లక్షణాలు అనేవి ఉంటాయి అనేది దీంట్లో మనకు అవగతమవుతుంది. అయితే ఈ జననాంతర
వికాస దశలని మనకి 10 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. జననాంతర వికాస దశలను వర్గీకరించిన వారు ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. ఎలిజబెత్ హార్లాక్ ఈమె ఏం చేసిందంటే ఎలిజబెత్ హార్లాక్ అనే జననాంతర జీవితాలను మొత్తము 10 దశలుగా వర్గీకరించింది. అవి మనం మొత్తం చూసినట్టయితే, ఒకటి నవజాత శిశువు. నవజాత శిశువు అంటే మనకు ఇన్ఫాన్సీ అంటాము దీన్ని. ఇది 0 నుంచి 2 వారాలు, 0 నుంచి 2 వారాల వరకు ఉన్నది నవజాత శిశువు. ఇక రెండోది చూసినట్టయితే శైశవ దశ. ఈ శైశవ దశ ఏమవుతుందంటే 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు మనకు ఇది శైశవ దశ అనేది ఉంటుంది. పుట్టిన తర్వాత మనకి తర్వాత పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశనే మనం ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము. ఇది 3 నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో ఉంటుంది. తర్వాత ఉత్తర బాల్య దశ. ఈ ఉత్తర బాల్య దశ 6 సంవత్సరాల నుంచి దాదాపుగా 10 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్నదాన్ని ఏమంటామంటే ఉత్తర బాల్య దశగా చెప్తాము. తర్వాత యవ్వనారంభ దశ. ఐదోది యవ్వనారంభ దశ. ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే 11 నుంచి 13 సంవత్సరాల మధ్యలో యవ్వనారంభ దశ అనేది ఉంటుంది. తర్వాత ఆరోది మనం చూసినట్టయితే పూర్వ కౌమార దశ. ఇది పూర్వ కౌమార దశ. ఇది 13 నుంచి 17 సంవత్సరాల మధ్యలో 17 మధ్యలో ఉన్న కాలాన్ని ఏమంటామంటే పూర్వ కౌమార దశగా చెప్తాము. ఈ పూర్వ కౌమార దశ తర్వాత ఉత్తర కౌమార దశ. పూర్వ కౌమార దశ తర్వాత ఉత్తర కౌమార దశ. ఈ ఉత్తర కౌమార దశలో దాదాపుగా ఏజీ 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండే ఈ కాలాన్ని ఏమంటామంటే ఉత్తర కౌమార దశగా పేర్కొంటాము. తర్వాత వయోజన దశ. తర్వాతది మనకు 8వది వయోజన దశ. ఉత్తర కౌమార దశ తర్వాత వయోజన దశ. ఈ వయోజన దశ దీన్నే లేట్ అడలసెన్స్ అంటాము. ఇది వయోజన దశలో మనకి అడల్ట్హుడ్ 21 సంవత్సరం నుంచి 40 సంవత్సరాల మధ్య కాలంలో అడల్ట్హుడ్ వయోజన దశ, మంచి యువకుడు దశ. తర్వాత 9వది మధ్య వయస్సు, మిడిల్ ఏజ్. మధ్య వయస్సు అంటే మిడిల్ ఏజ్ అంటాము. దీని సంవత్సరాలు 40 నుంచి 60 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటామంటే మధ్య వయస్సు, మిడిల్ ఏజ్ అంటాము. తర్వాత వృద్ధాప్య దశ. తర్వాత ఏంటిది వృద్ధాప్య దశ. ఈ దశ దీన్ని ఓల్డ్ ఏజ్ అంటాము ఇంగ్లీష్ లో. ఇది 60 సంవత్సరాల నుంచి మరణం వరకు, డెత్ వరకు, 60 సంవత్సరాల నుంచి మరణం వరకు. ఇలా ఎలిజబెత్ హార్లాక్ ఏం చేసిందంటే జనన పూర్వంలో జరిగే మొత్తము దశలను 10 రకాలుగా విభజించిన వారు ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. ఈ ఎలిజబెత్ హార్లాక్ మొత్తము 10 దశలు. ఫస్ట్ది నవజాత శిశువు. దీన్నే ఇన్ఫాన్సీ నియోనాటల్ స్టేజ్ అంటాము. 0 నుంచి 2 వారాల వరకు గల ఈ కాలాన్ని మనము నవజాత శిశువు దశ అని పేర్కొన్నది. తర్వాత రెండోది బేబీహుడ్ అంటే శైశవ దశ. ఈ శైశవ దశలో 2 వారాల నుంచి 2 సంవత్సరాల మధ్య కాలం. ఇప్పుడు దీంట్లో బొడ్డు ఊడే దశ ఏంటిదంటే నవజాత శిశువు దశ, ఇన్ఫాన్స్ నియోనాటల్ స్టేజ్. అంటే ఫస్ట్ దశను నవజాత శిశువు దశ అంటాము.
పుట్టిన దగ్గర నుంచి దాదాపుగా 2 వారాల కాలము. మనకు తల్లి కడుపులో పుట్టిన నుంచి 2 వారాలు అప్పుడు అక్కడ ఏమవుతుంది, అది పిండంగా మారదు, కానీ పెరిస్టాలిక్ చలనం ద్వారా సర్దుబాటు చేసుకుంటుంది. పుట్టిన తర్వాత 0 నుంచి 2 వారాల కాలంలో ఏమవుతుందంటే బొడ్డు ఊడే దశ అంటాము. దీంట్లో బొడ్డు ఊడే దశను ఏమంటామంటే నవజాత శిశువు దశ అంటాము. ఈ నవజాత శిశువు దశలో బొడ్డు ఊడుతుంది. బొడ్డు ఊడిన తర్వాత శైశవ దశ స్టార్ట్ అవుతుంది. 2 వారాల తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు ఈ శైశవ దశ ఉంటుంది. తర్వాత బేబీహుడ్. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే దీన్ని పూర్వ బాల్య దశ అంటాము. ఇది 3 నుంచి 5 సంవత్సరాల మధ్య కాలాన్ని పూర్వ బాల్య దశ అంటాము. ఇదే ఎర్లీ చైల్డ్హుడ్. తర్వాత ఉత్తర బాల్య దశ లేట్ చైల్డ్హుడ్. ఇది 6 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలం. తర్వాత ప్యూబర్టీ ఏజ్, దీన్నే యవ్వనారంభ దశ అంటాము. ఇది 11 నుంచి 13 సంవత్సరాల దశ ఇది. నెక్స్ట్ ఎర్లీ అడాలసెన్స్, పూర్వ కౌమార దశ అని ఉంటుంది. దీంట్లో మనకు 13 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు మధ్యలో ఏమేమి మార్పులు జరుగుతాయో ఇప్పుడు పూర్వ కౌమార దశలో తెలుసుకుంటాం. తర్వాత లేట్ అడాలసెన్స్ అంటే ఉత్తర కౌమార దశ. ఇది 18 నుంచి 21 సంవత్సరాల వరకు ఉత్తర కౌమార దశ ఉంటుంది. తర్వాత వయోజన దశ, ఇది 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయోజన దశ, ఇది అడల్ట్ ఏజ్. తర్వాత మధ్య వయస్సు మిడిల్ ఏజ్, 40 నుంచి 60 సంవత్సరాల మధ్య కాలాన్ని మిడిల్ ఏజ్ అంటాము. వృద్ధాప్య దశ అంటే 60 సంవత్సరాల తర్వాత 60+ నుంచి ఆఫ్టర్ డెత్ వరకు, టిల్ డెత్ వరకు ఉన్న దశలుగా ఈ ఎలిజబెత్ హర్లాక్ అనే మహారాణి ఏం చేసిందంటే ఈ దశలను వర్గీకరించింది. అయితే ఈమె ఈ 10 దశలుగా చెప్పింది. కానీ మనకు విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందిన దశలు చూసినట్లయితే, విశ్వవ్యాప్తంగా మనకు ఆమోదం పొందిన దశలు మనకి ఎన్ని ఉన్నాయంటే మొత్తము 4 మాత్రమే. ఎలిజబెత్ హర్లాక్ మటుకి మొత్తము మనకి ఎన్ని చెప్పింది, మొత్తము 10 దశలు ఉంటాయని చెప్పింది ఎలిజబెత్ హర్లాక్, 10 దశలు. కానీ విశ్వవ్యాప్తంగా మనకు ఎన్ని ఉన్నాయంటే విశ్వవ్యాప్తంగా మనకు ఓన్లీ 4 దశలనే చూపించారు విశ్వవ్యాప్తంగా. అంటే మొత్తం టోటల్ యూనివర్స్ మొత్తం మీద అన్ని ప్రాంతాలలో మనకు ఉండే దశలు ఏంటంటే మొత్తము 4 దశలుగా ఉన్నాయి. విశ్వవ్యాప్తంగా ఆమోదించి అధ్యయనం చేసే దశలు మొత్తము 4 దశలే. విశ్వవ్యాప్తంగా 4 దశలు మాత్రమే ఉన్నాయి. 4 దశలు మాత్రమే ఉన్నాయి. అవి మనం ఒకటి చూసినట్టయితే మొదటిది శైశవ దశ. ఇది 0 నుంచి 2 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటామంటే శైశవ దశ అంటాము. దీంట్లో రెండవది బాల్య దశ. ఈ బాల్య దశ దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పూర్వ బాల్య దశ, రెండవది ఉత్తర బాల్య దశ. బాల్య దశలు 2 రకాలు. ఒకటి పూర్వ బాల్య దశ, రెండవది ఉత్తర బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశ ఏజ్ ఏంటంటే 2 నుంచి 5 లేదా 6 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటామంటే పూర్వ బాల్య దశ అంటాము. ఉత్తర బాల్య దశ అంటే 5 లేదా 6 సంవత్సరాల నుంచి దాదాపుగా 12 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటామంటే ఉత్తర బాల్య దశగా చెప్పుకుంటాము. తర్వాత మనకి కౌమార దశ. ఈ కౌమార దశ 13 నుంచి దాదాపుగా 21 సంవత్సరాల మధ్య కాలాన్ని కౌమార దశగా పేర్కొన్నాడు. తర్వాత వయోజన దశ. ఈ వయోజన దశ 21 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని వయోజన దశగా, ఇది విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందిన దశలు ఇవి. ఎందుకంటే విశ్వవ్యాప్తంగా ఆమోదించి అధ్యయనం చేసే దశలు ఈ 4 మాత్రమే. ఎందుకంటే 40 నుంచి 60కి మధ్య మనకు వయోజన దశ
అంటే మధ్య వయసు మిడిల్ ఏజ్ ని పరిగణలోకి తీసుకోలేదు, తర్వాత వృద్ధాప్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి ఈ 4 మాత్రమే విశ్వవ్యాప్తంగా ఆమోదం పొంది అధ్యయనం చేయడానికి ఎక్కువ సోర్సెస్ ఉన్న దశలు ఏంటంటే ఈ 4 దశలు మాత్రమే. ఒకసారి చూద్దాం ఈ 4 దశలు విశ్వవ్యాప్తంగా ఎన్ని దశలు ఆమోదం పొందాయి. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 2. ఇలా అడిగినప్పుడు మనకు ఎన్ని దశలు అంటే 4 దశలుగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఈ 4 దశలో మొదటిది ఏంటంటే మనకి శైశవ దశ. ఈ శైశవ దశ ఏజ్ ఎంత, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 0 నుంచి 2 సంవత్సరాల వరకు గల కాలాన్ని ఏమంటామంటే శైశవ దశగా చెప్పుకుంటాము. తర్వాత బాల్య దశ అంటే ఈ బాల్య దశలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి పూర్వ బాల్య దశ, రెండవది ఉత్తర బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశ అంటే మనకు 2 సంవత్సరాల నుంచి 5 లేదా 6 సంవత్సరాల వరకు ఉన్న మధ్య కాలాన్ని ఏమంటామంటే పూర్వ బాల్య దశగా పేర్కొంటాము. అదే విధంగా ఉత్తర బాల్య దశ అంటే 5 లేదా 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న కాలాన్ని ఏమంటామంటే ఉత్తర బాల్య దశగా పేర్కొంటాము. తర్వాత కౌమార దశ, మూడవది కౌమార దశ. ఈ కౌమార దశ 13 నుంచి 21 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటామంటే ఇక్కడ కౌమార దశగా పేర్కొంటాము. 4వది ఏంటిదంటే వయోజన దశ. వయోజన దశ అంటే 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య కాలాన్ని ఏమంటామంటే వయోజన దశగా పేర్కొంటాము. ఈ 4 దశలు మాత్రమే విశ్వవ్యాప్తంగా పరిశోధన చేయటానికి ఆమోదయోగ్యం పొందిన ఇవి 4. ఇవి విశ్వవ్యాప్తంగా ఆమోదం చెంది అధ్యయనం చేయడానికి ఈ 4 దశలను పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ 4 దశలను మనము ఒకసారి చూద్దాం. ఏ దశలలో ఏమేమి అభివృద్ధులు ఉంటాయో ఈ 4 దశల్లో చూద్దాము. దీంట్లో మొదటిది శైశవ దశ. మనము నవజాత శిశువు అని చెప్పుకున్నాం కదా. నవజాత శిశువు అంటే పుట్టిన దగ్గర నుంచి బొడ్డు ఊడే వరకు ఉన్న ఈ 14 రోజుల కాలంలో ఉన్న ఆ పిండస్థ దశని ఏమంటామంటే నవజాత శిశువు. అంటే పూర్తిగా తల్లి గర్భంలో అభివృద్ధి చెంది బయటికి సహజ జననం ద్వారా బయటికి మనం వచ్చిన ఆ ప్రింట్అవుట్ ఏమంటామంటే మనము నవజాత శిశువు దశ. మొదటిది నవజాత శిశువు. నవజాత శిశువు దీన్నే ఇన్ఫాన్సీ అంటాము. ఇన్ఫాన్సీ లేదా నియోనాటల్ స్టేజ్ అంటాము. నియోనాటల్ స్టేజ్ అంటాము. నవజాత శిశువు దశ లేదా నియోనాటల్ స్టేజ్. ఇన్ఫాన్సీ పీరియడ్ అంటాము. నవజాత శిశువు దశ ఇది జననం నుంచి 2 వారాల వరకు వయసు వరకు ఉంటుంది. నవజాత శిశువు దశ ఎప్పటి నుంచి అంటే జననం నుంచి. తల్లి గర్భంలో పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత జననం నుంచి మనకి ఎక్కడి వరకు 2 వారాలు. 2 వారాలంటే 14 రోజులు. ఈ 14 రోజుల మధ్య కాలాన్ని ఏమంటామంటే నవజాత శిశువు దశ అంటాము. నవజాత శిశువు దశ. ఈ జననం నుంచి శిశువు శరీరము నుండి నాభినాళము క్రమేపీ ఎండిపోయి ఊడిపోయే వరకు ఉంటుంది. వైద్య పరిభాషలో దీన్ని అంబిలికల్ కార్డ్ ఏజ్ అని అంటాము. అంటే ఈ దశలో శిశువు ప్రవర్తనలో మార్పు చూపే వరకు, అంటే సైకలాజికల్ గా మార్పు చూపే వరకు కొంత సర్దుబాటు చేసుకోవడానికి ఈ దశలో ఉంటుంది. అయితే నవజాత శిశువు దశలో పెరుగుదల కంటే సర్దుబాటు చేసుకోవడమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే తల్లి గర్భంలో 100 డిగ్రీస్ సెంటిగ్రేడ్ మధ్య అంధకారంలో ఉండి బయటికి వాడు ఫ్రెష్ గా జన్మించిన తర్వాత, పాప లేదా బాబు జన్మించిన తర్వాత ఈ బయటి వాతావరణానికి వాళ్ళు అలవాటు పడడానికి ఈ బొడ్డు ఊడే దశలో ఈ నవజాత శిశువు దశ ఏదైతే ఉందో ఇన్ఫాన్సీ పీరియడ్, దీన్నే నియోనాటల్ స్టేజ్ అని అంటాము.
ఎందుకంటే ఆ బొడ్డు మొత్తం ఎండిపోయి అది ఊడిపోయే దశ వరకు ఈ బయట ఉన్న వాతావరణానికి అలవాటు కోసము సర్దుబాటు చేసుకునే దశ అని దేనిని అంటారు అని ఎగ్జామ్లో అడిగినప్పుడు నవజాత శిశువు దశ అంటాము. శిశువు సర్దుబాటు చేసుకునే దశ ఏ రోజుల మధ్య ఉంటుంది, ఎన్ని రోజుల పీరియడ్ అంటే జననం తర్వాత నుంచి 2 వారాల వరకు, అంటే 14 రోజుల వరకు శిశువు ఉన్న దశని ఏమంటామంటే నవజాత శిశువు దశ అని అంటాము. దీంట్లో శిశువు ఏం చేస్తాడంటే బయటి వాతావరణానికి తనను తాను సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు శిశువు. దీంట్లో సర్దుబాటు మరి ఎన్ని రకాలుగా చేసుకుంటాడంటే దీంట్లో మొదటి సర్దుబాటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు. మొదటి సర్దుబాటు ఏం చేసుకుంటాడు? శీతోష్ణ స్థితి, టెంపరేచర్, శీతోష్ణ స్థితి. ఈ శీతోష్ణ స్థితి అంటే దాదాపుగా మనం చూసినట్టయితే తల్లి గర్భంలో వీడు లోపల తల్లి గర్భంలో ఈ విధంగా ఉన్నప్పుడు, గర్భాశయంలో ఉన్నప్పుడు ఈ పిల్లోడు ఏం చేస్తాడు? పిల్లోడో బుడ్డోడో వీళ్ళు లోపల దాదాపుగా 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది వీళ్ళకి వెచ్చదనం కోసం. అయితే ఈ 100 డిగ్రీ దాదాపుగా తల్లి గర్భంలో 100 డిగ్రీల ఫారెన్హీట్ నుంచి జన్మించిన తర్వాత బాహ్య వాతావరణంలో టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటది, పెరుగుతూ ఉంటది. వింటర్ సీజన్ లో పుట్టిన పిల్లలు ఏంటంటే టెంపరేచర్ మొత్తం తగ్గి ఉంటుంది బయట వాతావరణంలో. అప్పుడు సర్దుబాటుకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటారు. ఇప్పుడు సమ్మర్ టైంలో కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, రెయినీ సీజన్ లో ఇంకా తగ్గిపోతుంటుంది. అంటే బయటి వాతావరణానికి ఈ బొడ్డు ఊడే దశలోపు 14 రోజుల వరకు, అంటే పిల్లవాడిగా ఉన్నప్పుడే మనకి ఏదైనా ఒకటి సర్దుబాటు చేసుకోవడానికి 14 రోజుల లోపలనే మనం సెటిల్మెంట్ అయిపోతుంది. అయితే దీంట్లో శీతోష్ణ స్థితికి అనుగుణంగా తనలో మార్పులు చేసుకుంటాడు సర్దుబాటు. ఎందుకంటే తల్లి కడుపులో 100 డిగ్రీ ఫారెన్హీట్ వరకు ఉంటుంది. ఆ ఫారెన్హీట్ కు తగ్గట్టు బాడీ తట్టుకోవడానికి సర్దుబాటు చేసుకుంటాడు. తర్వాత ఆహారము, తర్వాత డెవలప్మెంట్ ఏంటంటే ఆహారము. శీతోష్ణ స్థితికి సర్దుబాటు చేసుకున్న తర్వాత నెక్స్ట్ది ఆహారము. ఆహారం అంటే జనన పూర్వము, అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే జనన పూర్వము తల్లి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి ఇతడు ఆహారము, తర్వాత స్వయంగా గాలి పీల్చుకోవడం అనేది నేర్చుకుంటాడు. తల్లి కడుపులో తల్లి ఏవైతే ఆహారం తీసుకుంటుందో ఆ ఆహారం మొత్తం రక్తంలో కలిసిన తర్వాత ఈ జరాయువు నుంచి ఇతను ఏం చేస్తాడు? ఆ పోషకాలను తీసుకుంటాడు. ఓకే, ఇవి ఆహారము అనేది మనకు స్వయంగా బయటకు వచ్చిన తర్వాత స్వయంగా గాలి పీల్చుకోవడము, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తీసుకోవడము, తర్వాత ఆహారం కోసం సర్దుబాటు చేసుకుంటాడు. తర్వాత మలమూత్ర విసర్జన. నెక్స్ట్ శీతోష్ణ స్థితి, ఆహారం తర్వాత మలమూత్ర విసర్జన. ఈ మలమూత్ర విసర్జన ఇతడు ఏం చేస్తాడు? జనన పూర్వము పిండస్థ దశలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మలిన పదార్థాలు తల్లి యొక్క జరాయువు ద్వారా, అంటే ప్లెజెంటా ద్వారా తల్లి రక్త ప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశించి ఆ తర్వాత ఆయా విసర్జక అవయవాల ద్వారా బహిర్గతం అవుతుంది. ఇది ఏదైతే జరాయువు ఉందో ఆ జరాయువు ద్వారా తల్లి తీసుకున్న ఆహారము శిశువుకి రక్త ప్రసరణ వ్యవస్థ రూపంలో వెళ్లి ఆ జరాయువు శిశువుకు అందిస్తుంది. అదే విధంగా ఏమైనా విసర్జకాలు ఉంటే ఈ జరాయువు ద్వారానే మొత్తము బయటికి మళ్ళీ తల్లి రక్తంలో కలిసి మలమూత్రాల రూపంలో తల్లితో పాటు బయటకు వస్తుంటాయి. అయితే జననాంతరము పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆ జరాయువుతోని బంధం విడిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? విసర్జక అవయవాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. బయటికి వచ్చిన తర్వాత జనన అవయవాలు, తర్వాత జననాంగాలు, ఇవన్నీ విసర్జక అవయవాలని బాగా అభివృద్ధి చెందిన తర్వాత స్వేద గ్రంథులు కూడా పనిచేస్తాయి. తల్లి గర్భంలో ఉల్బద్రవంలో మంచిగా ఆడుకుంటూ లోపల ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత స్వేద గ్రంథులు, చెమట గ్రంథులు, స్వేద గ్రంథులు కూడా వర్క్ చేయటం స్టార్ట్ చేస్తాయి. మలమూత్రాలు విసర్జించడానికి అవయవాలు అభివృద్ధి చెందుతాయి. వీటిని శిశువు స్వయంగా నిర్ణయించుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు ఈ సర్దుబాటులోనే.
తర్వాత మలమూత్ర విసర్జనను సర్దుబాటు చేసుకున్న తర్వాత శ్వాసించడము. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇతను జననాంతరము తల్లి గర్భంలో ఉన్నప్పుడైతే మనకు మొత్తము ఈ జరాయువు ద్వారానే మొత్తము గాలి గాని నీరు గాని ఆహారం గాని మొత్తము దాని నుంచి పోషకాలు అందేవి. మరి బయటకు వచ్చిన తర్వాత శ్వాసేంద్రియాలైన ముక్కు నోరు ఇవన్నీ మనకి ముక్కు నుంచి నోటి నుంచి గాలి పిలవడము నేర్చుకుంటాడు. నువ్వు ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి పీల్చుకోవడం జరుగుతుంది. అందుకే పుట్టిన పిల్లలు నా ముక్కు లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే నోటి ద్వారా నోరెళ్ళబెట్టి నోటి ద్వారా గాలిని తీసుకుంటారు. ఒక్కో టైంలో ముక్కు నుంచి నోటి నుంచి ఇలా గాలిని తీసుకుంటూ నోరెళ్ళబెడుతూ పెదాలను తడుపుకుంటూ సర్దుబాటు చేసుకుంటుంటారు. అంటే జన్మించిన వెంటనే శిశువులో వచ్చే మొదటి పరిణామము ఏంటిదంటే బరువుని కోల్పోవడము. ఇది గతంలో ఎగ్జామ్లలో కూడా అడిగారు. జన్మించిన తరువాత శిశువులో మొదటగా జరిగే పరిణామం ఏంటంటే శిశువు జన్మించిన తర్వాత ఏం చేస్తాడంటే వాడు బరువుని కోల్పోతాడు. శిశువు జన్మించిన తర్వాత మొదట జరిగే పరిమాణం ఏంటంటే బరువుని కోల్పోవడం జరుగుతుంది. తర్వాత బరువును కోల్పోతాడు. రెండవది శరీరంలో సమతుల్యాన్ని అభివృద్ధి చేసుకోవడము, అడ్జస్ట్మెంట్ ఈక్వలైజేషన్ చేసుకుంటాడు శరీరంని. ఎలిజబెత్ హర్లాక్ ప్రకారము ఆడపిల్లలు మగవారి కంటే వేగంగా సర్దుబాటు చేసుకుంటారు. ఇది రియల్ గా చూసినా గానీ మనకు బయట జరుగుతుంది. అంటే హర్లాక్ ప్రకారము ఆడపిల్లల్లో సర్దుబాటు ఎక్కువ, మగపిల్లలలో సర్దుబాటు అనేది తక్కువ. ఎందుకంటే ఆడపిల్లల్లో సర్దుబాటు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం తన పరిశోధనల ద్వారా తెలిసిందంటే మగపిల్లలతో ఆడపిల్లలతో కంపేర్ చేసి చూసినట్టయితే ఆడపిల్లలలో సర్దుబాటుతనము ఎక్కువ ఉంటుంది. అందుకే మహాతల్లులకి చాలా ఓపికలు ఉంటాయి. అందుకే ఆ ఓపికగా ఉండే ఆడదాన్ని ఎప్పుడైనా మనం డిస్టర్బ్ చేయొద్దు. డిస్టర్బ్ చేస్తే ఏంటంటే ప్రళయమే. అందుకే మనకు దేవుడు భూదేవి అంత ఓపికని ఆడపిల్లలకు కల్పించాడు కాబట్టి వారిలో సర్దుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సర్దుబాటు పుట్టినప్పటి దశ నుంచే వారిలో సర్దుబాటు మగవారితో పోలిస్తే సర్దుబాటు దశ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదే ఆడపిల్లలతో మగవారిని పోలిస్తే మగవారిలో సర్దుబాటుతనము తక్కువగా ఉంటుంది. సర్దుబాటు లేని వాడికి ఓపిక ఉండదు. ఓపిక ఉండక మొత్తుకుంటారు. ఇది దశలు. తర్వాత 280 రోజులు గడిచిన తర్వాత సహజ వికాసం చెందకుండా ఏదైతే మనకి గర్భంలో ఉన్న పిండం 280 రోజుల తర్వాత వికాసం చెందకుండా ముందు పుట్టిన అపరిపక్వ శిశువులో సర్దుబాటు చాలా కష్టంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు 280 రోజులు పూర్తిగా తల్లి గర్భంలో ఉండకోకుండా వాళ్ళకి 7వ నెలలనే ప్రసవం జరుగుతుంది. అంటే 7వ నెలలో ప్రసవం జరిగిన తర్వాత అంటే 7వ నెల అంటే 210 రోజులు. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ? 280 210 అంటే 70 రోజులు, 2 నెలల 10 రోజుల గ్యాప్ తర్వాత పుడతారు. అంటే కంప్లీట్ గా డెవలప్మెంట్ అయిన శిశువులో ఏమంటదంటే సర్దుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా 7వ నెలలో కొంతమంది శిశువులు జన్మిస్తారు. వారిలో బరువు తక్కువ, వికాసం తక్కువ, అన్ని తక్కువే, ఆకలి కూడా ఉండదు, ఎక్కువగా పోషణ ఉండదు. కాబట్టి బాగా ఈ మార్కర్ లాగా సన్నగా ఉంటారు. ఏది 210 రోజులకు పుట్టిన వాళ్ళు కంప్లీట్ డెవలప్మెంట్ అనేది ఉండదు. అందుకే వారిని ఇంక్యుబేటర్ లో పెట్టి సహజ తల్లి గర్భంలో ఏదైతే వాతావరణం ఉంటుందో ఆ సహజ వాతావరణాన్ని పెట్టి ఇంక్యుబేటర్ లో వారిని అభివృద్ధి చెందిస్తారు. అయితే దీంట్లో అపరిపక్వ దశలో శిశువు సర్దుబాటు చాలా కష్టంగా ఉంటుంది. అపరిపక్వ దశలో
శిశువు సర్దుబాటు అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఈ నవజాత శిశువు సర్దుబాటులో దోహదం చేసే కారకాలు, మనకి ఏవైతే శిశువు ఏదైతే అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ అడ్జస్ట్మెంట్ కి కొన్ని కారకాలు, సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ హెల్ప్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫాంట్ స్టేజ్, అంటే శిశువు యొక్క వికాసానికి అభివృద్ధి చేసే కొన్ని కారకాలు ఉంటాయి. ఆ కొన్ని కారకాలు ఏంటంటే మనం ఇప్పుడు చూద్దాము. నవజాత శిశువులో సర్దుబాటుకు దోహదం చేసే కారకాలు. నవజాత శిశువులో సర్దుబాటుకు సర్దుబాటుకు దోహదం చేసే కారకాలు. ఫ్యాక్టర్స్. మనకి ఈ అభివృద్ధి చెందడానికి నవజాత శిశువులో ఏమి కారకాలు కావాలంటే, ఒకటి జనన పూర్వ పరిసరము. మనకి ఏదైతే జనన పూర్వ పరిసరం ఏదైతే ఉందో, జనన పూర్వ పరిసరము, అది ఒకటి జనన పూర్వ పరిసరము. తర్వాత జన్మము లేదా పుట్టుక. జనన పూర్వ పరిసరము మొదటిది జనన పూర్వ పరిసరము, రెండవది జన్మము లేదా పుట్టుక. దీంట్లో మొదటిది చూసినట్టయితే జనన పూర్వ పరిసరము. అంటే పుట్టడానికంటే ముందే శిశువు ఏమేమి పరిసరాలు ఉంటాయి అంటే, పుట్టుక తల్లి ఆరోగ్యము, ఆమె ఉద్వేగ స్థితి చాలా ప్రధానమైనది. అంటే గర్భాశయంలో ఉన్న తర్వాత అపసవ్యాల వల్ల శిశువులో గాయాలు ఏర్పడవచ్చు. దీనివల్ల శిశువు మానసిక నాడీ రుగ్మతలకు గురి అవుతాడు. అంటే ఏమైనా ప్రెజర్కు లోనవునప్పుడు మానసికంగా అనేకమైన నాడీ రుగ్మతలకు లోనవుతాడు. అంటే ఆహార లోపం వల్ల, లోపభూయిష్టమైన గృహ పరిసరాల వల్ల కూడా అపరిపక్వ శిశువులు నిర్జీవ శిశువులుగా జన్మించవచ్చు. అంటే అపరిపక్వమైన చెందుతారు, లేకపోతే నిర్జీవం చెంది అంటే చనిపోయి కూడా పుడతారు కొంతమంది. అంటే తల్లికి సరైన పోషణ లేకపోయినా, ఆమె ఏమైనా మానసిక ఉద్వేగాలకు లోనైనప్పుడు కూడా ఆ శిశువులో అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే విధంగా ఒకసారి నిర్జీవ శిశువులుగా కూడా జన్మించవచ్చు. ఎందుకంటే తల్లిలో సరైన పోషణ ఉండదు, ఆమె ప్రతికూల ఆలోచనలు ఉండటం వల్ల కూడా ఆ శిశువులో వికాసం అనేది అభివృద్ధి చెందదు. అప్పుడు ఏం చేస్తారు, నిర్జీవ శిశువులుగా జన్మిస్తారు. అంటే అందరూ జన్మించరు నిర్జీవ శిశువులుగా, ఏదో ఒకళ్ళిద్దరు చనిపోతుంటారు పుట్టగానే, నిర్జీవ శిశువులు అవుతారు. లేకపోతే అపరిపక్వ శిశువులు జన్మిస్తారు జనన పూర్వ పరిసరంలో సరైనవి లేకపోతే. తర్వాత దీంట్లో రెండవది జననం. అంటే పుట్టుక ఏ విధంగా ఉంటుంది, దీనినే జన్మము లేదా పుట్టుక అంటాము. అని అంటాము. అంటే మానవుడు చేసే మొదటి ప్రయాణము ఇది అత్యంత ప్రమాదకరమైనది. అంటే తల్లి కడుపులో మనకు జైగోట్ దశ నుంచి ఫీటస్ దశ, పిండ దశ మొత్తము పూర్తి చేసుకొని కంప్లీట్ గా నవజాత శిశువుగా అభివృద్ధి చెందిన తర్వాత వీడి ప్రయాణం తల్లి కడుపు నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. అది చాలా ప్రమాదకరమైన ప్రయాణము. ఎందుకంటే ఆ కంప్లీట్ గా డెవలప్ అయిన నవజాత శిశువు జన్మించే క్రమంలో ఒకసారి కన్న తల్లులు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే సహజ డెలివరీ, నార్మల్ డెలివరీ ద్వారా అయ్యేటప్పుడు ఏంటంటే చాలా బ్లీడింగ్ అయ్యి తల్లి కూడా మరణించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ గర్భస్థ శిశువు మంచిగా అభివృద్ధి చెందకపోతే, సరైన వికాసం లేకపోతే ఒకప్పుడు నిర్జీవ శిశువులు కూడా జన్మించే అవకాశం ఉంటుంది. అంటే ఈ ప్రయాణము ఏదైతే స్టార్ట్ అవుతుందో తల్లి గర్భంలో, ఈ స్టార్ట్ అయ్యే ఈ ప్రయాణము అత్యంత ప్రమాదకరమైన ప్రయాణంగా కూడా దీన్ని చెప్పవచ్చు.
4 అంగుళాల పొడవున్న జనవాహిక ద్వారా ప్రయాణించి శిశువు జన్మిస్తాడు. 4 అంగుళాల పొడవున్న ఈ జనవాహిక ద్వారా ఇతను ప్రయాణిస్తాడు. ఇలా సాధారణంగా ఒక శిశువు తల్లి గర్భంలో ఈ విధంగా తల్లి గర్భంలో శిశువు వాడి కాళ్ళు ఈ విధంగా ఉండి మనకు శిశువు ఈ విధంగా ఉండి చేతులు ఇలా ఉండి తల ఈ విధంగా ఉన్న తర్వాత ఈ దశలో డైరెక్ట్ గా తల ముందుకు ఉంటుంది. వీడు ఏదైతే ఈ దశలో ఉన్నాడో శిశువు జన్మించేటప్పుడు సాధారణంగా తల ముందు బహిర్గతం అవుతుంది. అంటే ఈ తల అనేది శిశువుకి ఈ దశలో ఉన్నప్పుడు శిశువు ఈ విధంగా తల కిందికి పెట్టి ఉంటుంది. ఈ తల కిందికి పెట్టి జన్మించటం అనేది ఇది సహజంగా జరుగుతుంది జననంలో. అయితే దీంట్లో తల ముందు బహిర్గతం అవుతుంది, తర్వాత శరీర భాగాలు బయటికి వస్తాయి. ముందు తల బయటికి వచ్చిన తర్వాత శరీర భాగాలన్నీ కాళ్ళు, చేతులు, కాళ్ళు అనేవి తర్వాత వస్తాయి. ఈ విధంగా ఇది వచ్చే దీన్ని ఏమంటామంటే సాధారణ జననము. ఇది సాధారణంగా ఉంటుంది. తర్వాత ఇది కాకుండా ఇంకొక దశ ఏముంటుందంటే ఇదే గర్భస్థ శిశువు తల పైకి ఇలా ఉండి ముందుగా కాళ్ళు ఈ శిశువుకి తల పైకి ఉండి తర్వాత కాళ్ళు, అంటే ముందు కాళ్ళు బయటికి వచ్చి తర్వాత తల, శరీర భాగాలు ఇలా రావడాన్ని ఏమంటామంటే మనము సైకాలజీ పరిభాషలో బ్రాజ్ పుట్టుక అంటాము. దీన్ని బ్రాజ్ పుట్టుక అంటాము. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే శిశువు ఈ విధంగా తలకిందులుగా పుడితే తల క్రిందులుగా పుట్టిన వారిలో సర్దుబాటు అనేది ఎక్కువగా ఉంటుంది, హెల్దీగా ఉంటారు నార్మల్ డెలివరీలో జన్మించిన పిల్లలు. తర్వాత ఈ బ్రాజ్ పుట్టుక అంటే ముందు తల్లిని గర్భాశయం నుంచి బయట ప్రపంచంలోకి వచ్చేటప్పుడు వీళ్ళు ముందు కాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీడు మొత్తము సర్దుబాటు చేసుకుంటూ ఇలా వచ్చేటప్పుడు ఇలా తిరిగిన శిశువుకి ఏమవుతుందంటే సరైన డెవలప్మెంట్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ గర్భాశయంలో ఉన్న లోపలి పొరలలో ఏదైనా మిస్టేక్ కానీ జరిగినప్పుడు ఎక్కడ ఏదైనా అఘాతాలకు లోనైనప్పుడు ఏమవుతుందంటే వీడి బ్రెయిన్ కి సరైన ఆక్సిజన్ అనేది లభించదు. సరైన ఆక్సిజన్ లభించక వీళ్ళు మానసిక వైకల్యంతో పుట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాళ్ళు ఈ బ్రాజ్ పుట్టుక ద్వారా జన్మించిన పిల్లలు ఎక్కువగా మానసిక వైకల్యం కలిగి ఉంటారు. ఎందుకంటే వీరిలో సరైన ఆక్సిజన్, సరైన పోషణ అనేది సరిగా బ్రెయిన్ కి అందదు. కాబట్టి వీరిలో ఏమవుతుందంటే కొంత అభివృద్ధి, వికాసం అనేది తగ్గుతుంది. బ్రాజ్ పుట్టుక పుట్టిన వాళ్ళు ఒక్కోసారి చాలా డేంజర్ సిచ్యువేషన్ లో కూడా ఉంటారు. అయితే ఇలా ఇది చాలా ప్రమాదకరమైనది ఈ బ్రాజ్ పుట్టుక అనేది. తర్వాత చూసినట్టయితే సహజ జన్మం పొందిన వారిలో సర్దుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే నార్మల్ డెలివరీగా జన్మించిన పిల్లలలో ఏముంటుందంటే సర్దుబాటు దశ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. 4 అంగుళాలు ఉన్న తల్లి జననాంగమైన ద్వారా చాలా సర్దుబాటు చేసుకుంటూ సహజమైన డెలివరీ ద్వారా వీళ్ళు బయటికి వస్తారు. కాబట్టి ఆ క్రమంలో వీరికి చాలా సర్దుబాటు చేసుకొని బయటకు వస్తారు. కాబట్టి వీటిలో బయటకు వచ్చిన తర్వాత కూడా వీరిలో సర్దుబాటుతనం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత శస్త్రచికిత్స ద్వారా పరికరాలను ఉపయోగించడం ద్వారా జన్మించిన శిశువుల్లో కూడా సర్దుబాటు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే తల్లి గర్భాశయం నుంచి వాడు జననాంగం ద్వారా బయటికి రాడు. పైన సిజేరియన్ చేసి దాన్ని పైనుంచి శస్త్రచికిత్స పనిముట్లు ఉపయోగించి వీడిని ఇక్కడ కట్ చేసి తల్లి గర్భాశయాన్ని ఇలా కట్ చేసిన తర్వాత పైనుంచి వీడిని బయటికి తీస్తారు. కాబట్టి అంటే వీరు నార్మల్ డెలివరీ అప్పుడు ఏంటంటే తల్లి విపరీతమైన బాధలు పడుకుంటూ వాడిని సర్దుబాటు చేసుకుని బయట ప్రపంచంలోకి తీసుకొస్తుంది.
ఇలా సిజేరియన్ చేసినప్పుడు శస్త్రచికిత్స ద్వారా పనిముట్లు ఉపయోగించినప్పుడు వాడు ఎలా పడుకొని ఉన్నాడో అదే శిశువుని సేమ్ బయటికి తీస్తారు. వానికి ఎలాంటి ఒత్తిడి జరగదు, ఎలాంటి సర్దుబాటు చేసుకోడు, స్తబ్దుగా ఉంటాడు. కాబట్టి ఇలా పుట్టిన వారిలో ఎక్కువ మందికి మానసిక ఇప్పుడు పెరుగుదల అనేది చాలా వికాసం అనేది కుంటుపడుతుంది సిజేరియన్ ద్వారా వచ్చిన వాడికి కూడా. అంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ మందిలో మానసిక న్యూనత, మానసిక అపసవ్యాలు, విద్యా సాధనలో బలహీనత వంటి లక్షణాలు కూడా కనబడతాయి. అంటే దీంట్లో మెయిన్ డేంజర్ అయిన పుట్టుక ఏంటిదంటే సిజేరియన్ అయినా నార్మల్ అయినా ఓకే, పిల్లలు మంచిగానే ఉంటారు. కానీ ఈ బ్రాజ్ పుట్టుక అనేది వెరీ డేంజరస్. ఎందుకంటే శిశువు అభివృద్ధి చెందే దశలోనే వీడు తల పైకని ఉంటుంది, తల పైకని. అదే తల క్రిందులుగా ఉన్న పిండం ఏమవుతుందంటే ఈ పిండానికి సరైన పోషణ, సరైన రక్షణ అనేది కల్పిస్తుంది. అదే విధంగా వీళ్ళు ఇట్లా ఉన్నప్పుడు తల పైకి ఉండి కాళ్ళు కిందిగా ఉన్నప్పుడు వాడికి ఏమవుతుందంటే లోపల ఉన్న ఈ గర్భస్థంలోని పిండం ఏదైనా ఆఘాతాలకు లోనైనప్పుడు వాడికి ఇక్కడ బ్రెయిన్ కు సరైన ఆక్సిజన్ అందక, అభివృద్ధి అనేది సరిగా జరగక వారిలో మన వికాసం అనేది కూడా మందగిస్తుంది. అంగవైకల్యం కలిగిన, మానసిక రుగ్మతలు కలిగిన పిల్లలు జన్మిస్తారు ఈ బ్రాజ్ పుట్టుకలో. తర్వాత చూసినట్టయితే నవజాత శిశువు పెరుగుదల. నెక్స్ట్ది ఇలా పుట్టిన తర్వాత ఈ నవజాత శిశువులలో పెరుగుదల అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ నవజాత శిశువులో పెరుగుదల ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. నవజాత శిశువులో పెరుగుదల, నవజాత శిశువు పెరుగుదల, నవజాత శిశువు పెరుగుదల. ఈ నవజాత శిశువు తన పెరుగుదల ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం ఇప్పుడు. నవజాత శిశువులో పెరుగుదల, దీంట్లో శరీర పరిమాణము. నవజాత శిశువులో పెరుగుదలలో ఫస్ట్ మనం చూసినట్టయితే శరీర పరిమాణము, శరీర పరిమాణం. ఈ నవజాత శిశువులో శరీర పరిమాణం మనం చూసినట్టయితే పుట్టినప్పుడు ఆరోగ్యవంతులైన శిశువులుగా, వాళ్ళు ఆరోగ్యవంతమైన శిశువులు వీరి బరువు ఏ విధంగా ఉంటుందంటే 2 నుంచి 3 కిలోల బరువు, 2 నుంచి 3 కిలోల బరువు. తర్వాత 18 అంగుళాల నుంచి 20 అంగుళాల పొడవు ఉంటుంది. శిశువు పుట్టినప్పుడు శరీర పరిమాణంలో 2 నుంచి 3 కిలోల బరువు సుమారుగా. కొంతమంది పిల్లలు 3 కిలోల కంటే అధికంగా కూడా ఉంటారు, మంచి బాలభీముడు ఉంటారు పుట్టినప్పుడు. తర్వాత వాళ్ళ పొడవు ఎంత ఉంటుందంటే 18 అంగుళాల నుంచి 20 అంగుళాల పొడవు ఉంటారు. అంటే సరిగ్గా చూస్తే ఒక మన ఐరన్ స్కేల్ అంత ఉంటారు, ఒక స్కేల్ అంత పొడవు. తర్వాత శరీర పరిమాణం ఎంత ఉంటది? 2 నుంచి 3 కిలోల బరువు జన్మిస్తారు. ఈ విధంగా జన్మించిన వీరు శరీర పొందిక, ఫస్ట్ది శరీర పరిమాణం, తర్వాత శరీర పొందిక చూసినట్టయితే, శరీర పొందికను మనం చూసినట్టయితే దీంట్లో నవజాత శిశువు తల మొత్తము శరీర పొడవులో 4వ వంతు ఉంటుంది. వీడు నవజాత శిశువుగా జన్మించిన తర్వాత వీడిలో ఈ తల అనేది 1/4 తలనే ఉంటుంది. అంటే 4 భాగాలు తీసుకుంటే మనము ఒక్క పార్ట్ మొత్తం కూడా వారి తలే లడ్డుగా గుమ్మడికాయలాగా ఉంటుంది. ఓకేనా? అయితే ఒక పార్ట్ మొత్తం తల ఉంటుంది. అయితే ఈ పెద్దవారిలో పొడవులో తల 7వ వంతు ఉంటుంది. అదే మనం ఉన్నట్టయితే మొత్తము పెద్దవారిలో అయితే 1/7, 7 భాగాలుగా మనం ఉన్నట్టయితే 1/7లో మొత్తము పెద్దవారిలో భాగం మొత్తము 7 పార్ట్స్ గా అనుకుంటే దాంట్లో 1% మనకు తల ఉంటుంది 1/7 గా. అంటే నవజాత శిశువు తల చాలా పెద్దగా ఉంటుంది. శిశువు కాళ్ళు, చేతులు, పొట్ట ఇవన్నీ సన్నగానే ఉంటాయి, కానీ తల మట్టికి గుండ్రంగా చాలా బాగుంటుంది పిల్లలకి.
4వ నెలకు బరువు పుట్టినప్పటికంటే రెండింతలు ఉంటాడు. 4వ నెలలో పుట్టినప్పటికంటే కొంచెము రెండింతలు బరువు అదనంగా ఉంటాడు. పుట్టినప్పుడు కొంత బరువు కోల్పోతాడు. 4వ నెలలకు వచ్చేలోపు బరువును పుంజుకుంటాడు. అందుకే 4వ నెలల పిల్లలు బోర్లా పడే దశ అది. బాగా గుండుగా ఉంటారు పిల్లలు, గుండ్రంగా. తర్వాత ఇది నవజాత శిశువు పెరుగుదల. దీంట్లో ఏంటి, శరీర పరిమాణము పుట్టినప్పుడు 2 నుంచి 3 కిలోలు ఉంటారు. తర్వాత పొడవేమో 18 నుంచి 20 అంగుళాల పొడవు ఉంటారు. శరీర పొందిక చూసినట్టయితే పుట్టిన పిల్లల్లో 1/4% ఉంటారు. అదేవిధంగా పెద్దవారైతే 1/7 అభివృద్ధి చెందిన తర్వాత. దీంట్లో 2వ దశ మనం చూసినట్టయితే శైశవ దశ అంటాము. 2వ దశని శైశవ దశ అంటాము. మనము 2వ దశను చూసినట్టయితే శైశవ దశగా చెప్పుకుంటాము. 2వ దశ శైశవ దశ. రెండవ దశ మనకు శైశవ దశగా చెప్పుకుంటాము. 2వ దశ శైశవ దశ, బేబీహుడ్. 2వ దశ శైశవ దశ, దీన్నే బేబీహుడ్ అంటాము. బేబీహుడ్, శైశవ దశ. 2వ దశ బేబీహుడ్ అంటే జన్మించిన 2 వారాల నుంచి ఇది దాదాపుగా 2 సంవత్సరాల వరకు ఈ శైశవ దశ అనేది ఉంటుంది. జన్మించిన 2 వారాల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే ఈ దశను ఏమంటామంటే శైశవ దశ అంటాము. దీంట్లో జీవి అత్యంత పెరుగుదల వేగంగా పెరుగుదల ఉంటుంది ఈ దశలో. ఇది మొదటి దశ. అంటే జీవితంలో అత్యంత పెరుగుదల వేగం గల దశలలో ఇది మొదటిది. అంటే గ్రోతింగ్ రేట్ అనేది చాలా వేగంగా ఉంటుంది ఈ దశలో, 0 నుంచి 2 సంవత్సరాల వయసులో. తర్వాత క్లిష్ట దశ. దీంట్లో మళ్ళీ క్లిష్ట దశ ఉంటుంది. దీంట్లో మొదటిది క్లిష్ట దశ. ఈ క్లిష్ట దశ ఈ దశ జీవితానికి పునాది వంటిది. క్లిష్ట దశ శైశవ దశలో మొదటిది క్లిష్ట దశ. దీంట్లో జీవితానికి సంబంధించిన అనేక ప్రవర్తన రీతులకు, వైఖరి విధానాలకు, ఉద్వేగ రీతులకు ఈ దశలో పునాదులు పడతాయి. ఈ దశలో ప్రభావమైన జీవితం యావత్తు నిలవడంగా మారటం కష్టంగా ఉంటుంది. ఈ దశలో క్లిష్ట దశ అంటాము. అంటే శిశువు సర్దుబాటు చేసుకొని తనను తాను నిర్మించుకోవడానికి పడుతుంది. తర్వాత 2వది ప్రమాద దశ, ప్రమాద వయస్సు. రెండవది ప్రమాద వయస్సు. అంటే ఈ ప్రమాద వయస్సులో ఎక్కువగా శిశువు రోగాల బారిన పడతాడు. ఎందుకంటే బాల్యంలో మరణాలు ఎక్కువ భాగం శైశవ దశలోనే సంభవిస్తాయి కాబట్టి దీన్ని ప్రమాద వయస్సు అంటాము. ఎందుకంటే ఈ దశలో ఎక్కువగా రోగాల బారిన పడి శిశువు ఒక్కోసారి చనిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి కాబట్టి ఇది రోగాల దశ, ప్రమాద వయస్సు. తర్వాత 3వది ముద్దుగొలుపు వయస్సు. ఈ ముద్దుగొలుపు వయస్సులో ఈ దశలో తల్లిదండ్రులకు సంబంధించిన పోలికలు ప్రస్ఫుటమవుతాయి. ఈ 3వ దశలో అంటే పూర్వీకుల లక్షణాలు ఇవన్నీ వస్తాయని చెప్పుకున్నాం కదా. తల్లి లక్షణాలు గాని తండ్రి లక్షణాలు గాని ఫేసు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి ముద్దులోలికే దశ ఈ దశలో ప్రస్ఫుటమవుతుంది. ఈ దశలో శిశువు చాలా ముద్దుగా ఉంటాడు. నెక్స్ట్ 4వది పెరుగుదల దశ. పెరుగుదల ఉంటుంది. దీంట్లో పుట్టినప్పుడు 19 అంటే 18 నుంచి 20 అంగుళాలు అని చెప్పుకున్నాం కదా శిశువు. ఈ 18 నుంచి 20 అంగుళాలు అంటే దాదాపుగా 19 అంగుళాల నుంచి 2 సంవత్సరాల్లో ఏమవుతుందంటే 33 అంగుళాల వరకు పెరుగుతాడు. పుట్టినప్పుడు 18 నుంచి 20 అంగుళాల వరకు ఉన్న శిశువు 3 ఇయర్స్ వచ్చే లోపల దాదాపుగా 33 అంగుళాల వరకు పెరుగుతాడు. ఈ విధంగా శిశువు అభివృద్ధి అంటే బరువు పుట్టినప్పటికంటే 3 ఇంతలు అవుతుంది. పుట్టినప్పుడు 3 కేజీలు ఉంటే దాదాపుగా 9 కిలోలు అవుతాడు. 9 కిలోలు 10 కిలోలు అవుతాడు 3 సంవత్సరాలు వచ్చే లోపల.
మూడింతలు అవుతుంది బరువు. తర్వాత పెరుగుదల దశ ఈ విధంగా ఉంటుంది. తర్వాత పళ్ళు, ఈ పిల్లవాళ్ళకు పళ్ళు చూసినట్టయితే పళ్ళు ఏర్పడే దశలు దీంట్లో స్టార్ట్ అవుతాయి. అంటే శిశువు పుట్టినప్పుడు మనం చూసినట్టయితే పళ్ళు ఉండవు. తర్వాత ఏమవుతుందంటే 6 నుంచి 8 నెలల వయసులో మొదటి పన్ను కనిపిస్తుంది. మొదటి పన్ను 6 నుంచి 8 months లోపల ఒక పన్ను ఏర్పడుతుంది. 6 నుంచి 8 నెలల కాలంలో 6 నుంచి 8 నెలల మధ్య, అంటే 6 నుంచి 8 సంవత్సరాలు, అంటే 6 నుంచి 8 నెలల మధ్యలో ఏమవుతుందంటే శిశువుకి ఒక మొదటి పన్ను కనిపిస్తుంది. తర్వాత సంవత్సరానికి 4 నుండి 6 దంతాలు వస్తాయి. 8 నెలల వయసులో 6 నుంచి 8 నెలల వయసులో ఒక పన్ను ఏర్పడుతుంది. అంటే సంవత్సరం ఏజ్ వచ్చే లోపల దాదాపుగా ఎన్నంటే 4 నుంచి 6 దంతాలు ఏర్పడతాయి. 4 నుంచి 6 దంతాలు ఏర్పడతాయి. పైన 2 పండ్లు, కింద 2 పండ్లు. తర్వాత ఈ చివర్లో ఒక పన్ను, ఇది ఈ మూలన ఆ మూలన ఏర్పడుతుంటాయి. సంవత్సరం వచ్చే లోపల మొత్తము 4 నుంచి 6 దంతాలు అనేవి ఏర్పడతాయి. తర్వాత 2వ సంవత్సరానికి పైన 8 కింద 8 పండ్లు వస్తాయి. అంటే పైన 8 కింద 8 అంటే దాదాపుగా ఇక్కడ ఈ 4 పైన 4 కుంతకాలు ఇవి ఏర్పడతాయి. పైన 4 కింద 4 పండ్లు ఏర్పడతాయి. ఎప్పుడు 2 సంవత్సరాలు వచ్చే లోపల 2వ సంవత్సరానికి పైన 4 కింద 4 మొత్తం 8 పండ్లు ఏర్పడతాయి. తర్వాత నాడీ వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. నాడీ వ్యవస్థ జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందుతుంది. జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవి, నోరు, అదే నాలుక, చర్మము, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అంటే 3వ నెలలో శిశువు తేటగా చూసి విషయాలను గ్రహిస్తాడు. రంగుల భేదాలను కూడా గుర్తించగలుగుతాడు. ఆట వస్తువులను గుర్తించగలుగుతాడు. వినికిడి జ్ఞానము 2వ నెల నుండే ఆరంభమవుతుంది. శిశువు 2వ నెల నుంచే తల్లి పిలుస్తూ ఉన్నప్పుడు, తండ్రి పిలుస్తున్నప్పుడు, తాతలు నానమ్మలు వచ్చి పిలుస్తున్నప్పుడు ఆలకించడం గమనిస్తాడు. అయితే స్పర్శ, గ్రహణ జ్ఞానేంద్రియాలు కూడా వికసించడం స్టార్ట్ అవుతాయి 2వ నెల నుంచే. తర్వాత చలన కౌశలాలు ఇక చలన కౌశలాలు చూసినట్టయితే ఈ దశలో శిశువులో చాలా చలన కౌశలాలు అభివృద్ధి చెందుతాయి. అంటే కదలలేని స్థితి నుంచి నడవడం వరకు అభివృద్ధి జరుగుతుంది. అంటే మొదటగా బోర్లా పడడము, తర్వాత కూర్చోవడము, తల నిలపడము, ఇలా నడక నేర్చుకోవడము అనేది మొత్తము ఈ దశలో చలన కౌశలాలు అభివృద్ధి చెందుకుంటాడు. ఇది మొత్తము శైశవ దశలో జరుగుతుంది. ఈ శైశవ దశలో ఇన్ని మార్పులు మనకు జరుగుతాయి. ఈ శైశవ దశలో శిశువు పండ్లు ఏర్పడము, కూర్చొని నడిచే వరకు మొత్తము ఈ శైశవ దశలోనే అభివృద్ధి జరుగుతుంది. తర్వాత మనకి పూర్వ బాల్య దశ, ఎర్లీ చైల్డ్హుడ్. 3వది పూర్వ బాల్య దశ. దీన్నే ఏమంటామంటే ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము. ఎర్లీ చైల్డ్హుడ్ అంటాం. దీన్నే పూర్వ బాల్య దశ అంటాము. దీంట్లో ఏజ్ ఎంత ఉంటుందంటే 3 నుంచి 5 సంవత్సరాల వయసు వరకు, 3 నుంచి 5 సంవత్సరాల వయసు వరకు ఉన్న ఈ కాలాన్ని ఏమంటామంటే పూర్వ బాల్య దశ అంటాము. 3 నుంచి 5 సంవత్సరాల వరకు గల ఈ కాలాన్ని పూర్వ బాల్య దశ అంటాము. ఈ దశలో పాఠశాల పూర్వ దశ లేదా అన్వేషణ వయసు అంటాము. దీన్నే పాఠశాల పూర్వ దశ అంటాము పూర్వ బాల్య దశను. దీన్నే అన్వేషణ దశ అంటాము. దీంట్లో సాంఘిక సంబంధాలు పెట్టుకుంటాడు. అంటే శిశువు తోటి వారితో ఆడటం స్టార్ట్ చేస్తాడు. ఈ పూర్వ బాల్య దశలో ఆత్మభావన ప్రారంభమయ్యి సామర్థ్యాన్ని పెంచుకోవడం ట్రై చేస్తాడు. అంటే ఇది సాంఘిక వికాసానికి మొదటి మెట్టు. సాంఘిక వికాసానికి మొదటి మెట్టు దశ అనేది ఏ దశను అంటారంటే పూర్వ బాల్య దశను అంటారు. తర్వాత చిలిపి చేష్టలు, వస్తువులను నాశనం చేయడము, బొమ్మరిల్లు కట్టుకోవడము, ఇవన్నీ చూస్తుంటారు. ఈ ఏజ్ లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ దశలు అన్నట్టు వీళ్ళు చిచ్చర పిడుగులు, మామూలుగా ఉండరు వీళ్ళు.
అయితే 3 నుంచి 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు వీళ్ళు రకరకాల పరివర్తనలు చెందుతారు. తర్వాత దంతాలు, ఈ దశలో ఈ పూర్వ బాల్య దశలో దంతాల పరిస్థితి చూసినట్టయితే చివరి 4 దంతాలు వస్తాయి. చివరి 4 అంటే ఇక్కడ రదనికలు, ఇక్కడ 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 ఈ 4 పైన 2 కింద 2 ఏర్పడతాయి. అంటే మనకు చికెన్ మటన్ తినడానికి రెడీ అవుతారు. ఓకే, తర్వాత చివరి దశలో బాలదంతాలు ఊడడము మొదలు పెడతారు. అంటే మనకి ఈ దశలో ఏమవుతాయి, ఏవైతే పాలదంతాలు ఉంటాయో ఈ దశలో కొన్ని అక్కడక్కడ ఊడే దశ ఉంటుంది. తర్వాత ఏ క్రమంలో పళ్ళు వచ్చాయో అంటే 6వ నెల ఏదైతే వచ్చిందో 6 నెలల పండ్లు రావడం స్టార్ట్ అయినప్పుడు 6వ సంవత్సరంలో పండ్లు ఊడతాయి. అదే 8వ నెలకు పండ్లు వస్తే 8వ సంవత్సరానికి ఊడటం స్టార్ట్ అవుతుంది. అంటే మనకు పిల్లలలో 6వ నెలన పండ్లు రావడం స్టార్ట్ అయినప్పుడు ఆ పిల్లలకి 8వ సంవత్సరం 6వ సంవత్సరం తలగ్గానే పళ్ళు ఊడతాయి. అదే 8వ నెలలో పండ్లు రావడం స్టార్ట్ అయిన పిల్లలకు 8వ సంవత్సరం ఏ క్రమంలో ఫస్ట్ పై పన్ను వస్తే ఆ పై పన్ను మాత్రమే ఊడుతుంది, తర్వాత కింది పన్ను వస్తే కింది పన్ను ఊడుతుంది. ఆ విధంగా పండ్లు ఊడటం స్టార్ట్ అవుతుంది. తర్వాత ప్రజ్ఞావంతులైన పిల్లలకు తొందరగా బాలదంతాలు ఊడి శాశ్వత దంతాలు వస్తాయి. ఎవరైతే ఇంటెలిజెన్స్ మంచిగా ప్రజ్ఞావంతులైన పిల్లలు ఉంటారో వారిలో పండ్లు త్వరగా ఊడతాయి, ఊడి మళ్ళీ శాశ్వత దంతాలు వస్తాయి. ఈ చేతితో అన్నం తినడము, బట్టలు వేసుకోవడము, స్నానం చేయడము, బంతి ఎగరవేయడము, పరుగెత్తడము, దూకడము, తర్వాత 3 చక్రాల సైకిల్ తొక్కడము, ఇవన్నీ ఈ దశలో చేస్తారు. అంటే భాషా కౌశలాలను కూడా పెరుగుతాయి. దీంట్లో మంచి కొత్త కొత్త పదాలు మాట్లాడడము, ఆహారపు అలవాట్లు చేసుకోవడము, నిద్రకు సంబంధించిన అలవాట్లు చేసుకోవడము, మలమూత్ర విసర్జన అలవాటు చేసుకోవడం అనేది ఈ దశలో ఏర్పడుతుంది. ఈ దశలో ఎక్కువగా పేరెంట్స్ టాయిలెట్ ట్రైనింగ్ ఇప్పించడం చేస్తా ఈ 3వ నుంచి 5వ సంవత్సరాల దశలోనే వీళ్ళు ఎక్కువగా డెవలప్మెంట్ అనేది తయారవుతుంది. అయితే దీంట్లో మనము భాషా కౌశలాలు వెలువడే దశ కాబట్టి ఈ దశలో వాళ్ళకి మంచి మంచి పదాలు నేర్పాలి. మంచి మంచి పదాలు నేర్పినట్టయితే వాళ్ళు వికాసం అనేది డెవలప్ అవుతుంది. తర్వాత 4వది చూసినట్టయితే ఈ పూర్వ బాల్య దశలో ఇవి మార్పులు జరుగుతాయి. ఇక 4వ దశ, మనం 4వ దశ చూసినట్టయితే ఉత్తర బాల్య దశ. 4వ దశ ఉత్తర బాల్య దశ, లేట్ చైల్డ్హుడ్ అంటాము. 4వ దశ చూసినట్టయితే ఉత్తర బాల్య దశ, లేట్ అడల్ట్హుడ్ అంటాము. దీన్ని లేట్ చైల్డ్హుడ్, కేర్ చైల్డ్హుడ్ అంటాం. ఇది 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఉత్తర బాల్య దశలో 6 నుంచి 10 సంవత్సరాల వరకు ఉంటుంది. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య కాలంలో ఉన్న ఈ దశని ఏమంటామంటే ఉత్తర బాల్య దశ అని అంటాము. 6 నుంచి 10 సంవత్సరాల కాలం. తర్వాత పాఠశాల దశ అంటాము. దీన్నే ముఠా దశ అంటాము. ఉత్తర బాల్య దశనే పాఠశాల దశ లేదా ముఠా దశ అంటాము. దీన్నే గ్యాంగ్ మెయింటైన్ చేస్తారు, ముఠా దశ. దీనిలో ఉత్తర బాల్య దశ 6 నుంచి 10 సంవత్సరాల కాలంలో వీరు మంచిగా కలిసి పాఠశాల దశ అంటాము. అంటే దీంట్లో ఎత్తు మెల్లగా సంవత్సరానికి 2 నుంచి 3 అంగుళాలు మాత్రమే పెరుగుతాడు. ఈ దశను ప్రౌక్ యౌవన విలంబన దశ అంటాము. అయితే ఈ అనువంశిక కారణాల వల్ల పెరుగుదల వేగంలో తేడాలు కూడా జరుగుతాయి. ఈ దశలో పెరుగుదల వేగంలో కూడా కొన్ని తేడాలు జరుగుతాయి. సాంఘిక పరివర్తన అభివృద్ధి చెంది అభిరుచులు పెంపొందించుకుంటారు. ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో అన్ని ఈ దశలో వాళ్ళు నేర్చుకుంటారు. సర్దుబాటు చేసుకుంటారు, సర్దుబాటును కూడా నేర్చుకుంటారు. నైపుణ్యాలు కూడా ఈ దశలో మనకు ఎక్కువగా ఈ 6 నుంచి 10 సంవత్సరాల వయసులో వాళ్ళు ఏమేమి టాలెంట్ అనేది బయటపడుతుంది. తర్వాత ఈ దశలో దంతాల సంఖ్య 28కి చేరుతుంది. అంటే చర్వనకాలు అవి కూడా ఏర్పడతాయి. అంటే జ్ఞానదంతాలు రావు కానీ మిగతా 28 మొత్తము వస్తాయి. అంటే ఈ పై పండ్లు 14, కింది పండ్లు 14, మొత్తం 28 పండ్లు వస్తాయి. అయితే ఈ దశలో ప్రమాదాలకు గురవుతారు ఎక్కువగా.
తలకు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతారు. ఎందుకంటే ఆటలు పాటలు ఎగరడం దూకడం అనేది చేస్తుంటారు కాబట్టి ఒక చోట నించోరు. పాటతాల దశ ముఠా దశ గ్రూపుగా ఆడుతుంటారు. దీంట్లో స్వయం పోషక నైపుణ్యాలు పెరుగుతాయి. తర్వాత సాంఘిక నైపుణ్యాలు కూడా పెరుగుతాయి దీంట్లో. తర్వాత పాఠశాల నైపుణ్యాలు కూడా పెరుగుతాయి ఈ దశలో. తర్వాత చదవడము రాయడము నేర్చుకుంటారు. భాషా నైపుణ్యాలను కూడా వీరు మెరుగుపరుచుకుంటారు. తర్వాత దశ మనం చూసినట్టయితే యవ్వనారంభ దశ, పుబర్టీ ఏజ్ అంటాము. యవ్వనారంభ దశ. తర్వాత దశ యవ్వనారంభ దశ. యవ్వనారంభ దశ తర్వాతది మనము 5వది యవ్వనారంభ దశ. 5వది యవ్వనారంభ దశ. ఈ యవ్వనారంభ దశనే ప్యూబర్టీ ఏజ్ అంటాము. ప్యూబర్టీ ఏజ్. ఈ యవ్వనారంభ దశనే ప్యూబర్టీ ఏజ్ అంటాము. దీంట్లో 11 నుంచి 13 సంవత్సరాలు గల ఈ కాలాన్ని ప్యూబర్టీ ఏజ్ అంటాము. 11 నుంచి 13 సంవత్సరాల కాలాన్ని ప్యూబర్టీ ఏజ్ అంటాము. దీంట్లో ఆడపిల్లల్లో 11 సంవత్సరాలకు, మగ పిల్లల్లో 12 సంవత్సరాలకు మొదలయ్యి 13 నుంచి 14 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆడపిల్లల్లో అయితే 11 సంవత్సరాలు లేదా 11 లేదా 13 సంవత్సరాలకు, మగ పిల్లవాళ్ళైతేనేమో 13, 12 లేదా 13 సంవత్సరాలకు స్టార్ట్ అవుతుంది ఈ ప్యూబర్టీ ఏజ్ అనేది. 11 లేదా 12 సంవత్సరాలు ఆడపిల్లల్లో అయితే, ఇది ఫీమేల్, ఇక్కడ మేల్. 11 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఈ ఏజ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ దశలో ఆంగ్ల భాషలో దీన్ని ఏమంటామంటే ప్యూబర్టీ, దీన్నే స్టంబ్లింగ్ ఎమిషన్ ఆఫ్ సెమెన్ అని అంటాము. అంటే ఈ దశలో ఆడపిల్లలు రసజ్వల కావడము. ఆడపిల్లలు ఈ దశలో ప్యూబర్టీ ఏజ్ లో ఆడపిల్లలు రసజ్వల అవుతారు. ఆడపిల్లలు రసజ్వల అయ్యే దశ ఏదంటే యవ్వనారంభ దశ. దీన్ని ప్యూబర్టీ ఏజ్ అంటాము. ఆడపిల్లలు 11 నుంచి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఏమవుతారంటే తొలిసారిగా రసజ్వల అవుతారు. దీంట్లో మగపిల్లవారిలో ఈ దశలో వీర్యస్ఖలనం సంకేతాలు జరుగుతాయి. మగపిల్లలలో వీర్యస్ఖలనము, మగపిల్లలలో వీర్యస్ఖలనము, ఆడపిల్లల్లో రసజ్వల, మగపిల్లవారిలో వీర్యస్ఖలనం అనేది స్టార్ట్ అవుతుంది ఈ దశలో. తర్వాత దీంట్లో మనకు 2 దశలు ఉంటాయి. దీంట్లో యవ్వనారంభ పూర్వదశ, యవ్వనారంభ దశ. దీంట్లో యవ్వనారంభ పూర్వదశ, యవ్వనారంభ పూర్వదశ, తర్వాత యవ్వనారంభ దశ, యవ్వనారంభ దశ. నెక్స్ట్ యవ్వనారంభ ఉత్తర దశ. దీంట్లో 3 దశలు ఉంటాయి. యవ్వనారంభ పూర్వదశ, యవ్వనారంభ అంటే ఈ ప్యూబర్టీ ఏజ్ కి రావడానికంటే ముందు దశ యవ్వనారంభ పూర్వదశది. ఈ ప్యూబర్టీ ఏజ్ అంటే ఆడపిల్లలు రసజ్వల కావడము, మగపిల్లవారిలో వీర్యస్ఖలనం జరగటము, ఇవన్నీ యవ్వనారంభ దశ. తర్వాత యవ్వనాంతర ఉత్తర దశ, యవ్వనారంభ ఉత్తర దశ ఉంటుంది. ఈ 3 దశలు ఉంటాయి దీంట్లో. అయితే దీంట్లో యవ్వనారంభ పూర్వ దశలో మనం మొదటిది యవ్వనారంభ పూర్వ దశ చూసినట్టయితే, ఈ యవ్వనారంభ పూర్వ దశలో యవ్వనారంభ గమనాన్ని మనం సూచించే గౌణ లైంగిక లక్షణాలు అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తాయి. ఇది అపరిపక్వ దశ. యవ్వనారంభ పూర్వ దశను ఏమంటామంటే అపరిపక్వ దశ. అంటే మనకు ఇమ్మెచ్యూర్ స్టేజ్. ఇమ్మెచ్యూర్ అంటే యవ్వనారంభ దశకు పూర్వము వారిలో ఈ గౌణ లైంగిక లక్షణాలు కనబడతాయి. అంటే ఇంకా 1 year 2 years కి ఆడపిల్ల రసజ్వల అవుతుందంటే, మగపిల్లవాడికి వీర్యస్ఖలనం అవుతుందంటే వారిలో సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ అనేవి బయటపడుతుంటాయి. అపరిపక్వ దశ అంటే ఆ దశలో ఇమ్మెచ్యూర్ గా ఉంటారు. ఎప్పుడైతే పునరుత్పాదక ఇంకా ప్రారంభం కాదు ఆ దశలో. తర్వాత
యవ్వనారంభ దశ సెకండ్ది. ఈ యవ్వనారంభ దశలో అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో పరిపక్వ దశ అంటే మెచ్యూర్ స్టేజ్, అంటే ఆడపిల్ల రసజ్వాల అవుతుంది, మగపిల్లవాడు వీరేస్ఖలనం అవుతుంది. ఈ యవ్వనారంభ దశలో వారిలో మెచ్యూర్ కలుగుతుంది, మెచ్యూరిటీ కలుగుతుంది. తర్వాత స్త్రీలలో అండోత్పత్తి, ఓవం ఓవ్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే 12 years కే 11 లేదా 12 years కి రసజ్వాల అయినప్పటి దగ్గర నుంచే స్త్రీలలో అండం ఉత్పత్తి అవుతుంది, మగవారిలో వీర్య కణాల ఉత్పత్తి అనేవి జరుగుతుంది. తర్వాత దీంట్లో శారీరక లక్షణాలలో మార్పులు కలుగుతాయి. తర్వాత యవ్వనారంభ ఉత్తర దశలో ఈ పునరుత్పాదక అవయవాలు పరిపక్వత పొందుతాయి. లైంగిక అవయవాల వికాసం అనేది పూర్తిగా జరుగుతుంది. యవ్వనారంభం యొక్క ఉత్తర దశలో లైంగిక అవయవాల యొక్క పరిపక్వత జరుగుతుంది. అదేవిధంగా వీరిలో మొత్తము లైంగిక అవయవాల వికాసం అనేది పూర్తిగా అవుతుంది యవ్వనారంభ దశలో. అంటే యవ్వనారంభ ఉత్తర దశలో ఇవన్నీ డెవలప్మెంట్స్ అనేవి జరుగుతాయి. తర్వాత స్త్రీలలో గౌణ లైంగిక లక్షణాలు. ఈ యవ్వనారంభ దశలో స్త్రీలలో గౌణ లైంగిక లక్షణాలు ఏమున్నాయి, పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు ఏమున్నాయి అనేది చూద్దాము. దీంట్లో చూసినట్లయితే స్త్రీలలో గౌణ లైంగిక లక్షణాలు, స్త్రీలలో గౌణ లైంగిక లక్షణాలు, పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు. అంటే సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ నే మనము తెలుగులో గౌణ లైంగిక లక్షణాలు అంటాము. అంటే ఈ గౌణ లైంగిక లక్షణాలు ప్యూబర్టీ ఏజ్ లో స్త్రీలలో ఏ విధంగా ఉంటాయి, పురుషులలో ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. ముందుగా స్త్రీలలో పిరుదులు వెడల్పుగా తయారవుతాయి. స్త్రీలలో మనకు వీళ్ళకి పిరుదులు వెడల్పుగా తయారవుతాయి. అదేవిధంగా ధోని ఎముక వెడల్పు అవుతుంది. అంటే పెల్విక్ బోన్, నడుముక నుంచి కిందిగా ఉండే ఈ పెల్విక్ బోన్ అనేది ఇది కూడా వెడల్పు అవుతుంది. తర్వాత స్త్రీలలో స్తనాలు పెరుగుతాయి. ఈ దశలో ఈ గౌణ లైంగిక లక్షణాలలో వీరిలో పిరుదులు వెడల్పుగా తయారవడము, తర్వాత పెల్విక్ బోన్ ధోని ఎముక వెడల్పు అవడము, తర్వాత స్తనాలు పెరగడము, జననేంద్రియాల వద్ద వెంట్రుకలు పెరుగుతాయి. తర్వాత భుజాలు అనేది వెడల్పు అవుతాయి. స్వరస్థాయిలో మార్పు కలుగుతుంది. వీరిలో స్వరస్థాయిలో మార్పు కలుగుతుంది. తర్వాత ఇదే పురుషులలో చూసినట్టయితే పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వీళ్ళు ఏమి డెవలప్ అవుతాయంటే మీసాలు గడ్డాలు రావడము పురుషులలో. తర్వాత ఛాతి మీద, చేతుల మీద, కాళ్ళ మీద, జ్ఞానేంద్రియాల వద్ద వెంట్రుకలు వస్తాయి పురుషులకు. తర్వాత వీరిలో స్వరపేటిగా మారి స్వర గంభీరం అవుతుంది. మగవారిలో స్వరము గంభీరం అవుతుంది, ఆడవారిలో అయితే గొంతు కీచి గొంతు ఉంటుంది. తర్వాత ఛాతి విశాలమవుతుంది మగవారిలో. ఇది మొత్తము సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్ వీళ్ళు ఈ విధంగా డెవలప్ అవుతాయి. తర్వాత యవ్వనారంభ దశలో కొన్ని ప్రవర్తన మార్పులు. ఈ యవ్వనారంభ దశలో కొన్ని ప్రవర్తన మార్పులు వారిలో ఏ విధంగా ఉంటాయంటే ఈ యవ్వనారంభ దశలో కొన్ని ప్రవర్తన మార్పులు అనేవి చూసినట్టయితే యవ్వనారంభ దశలో కొన్ని ప్రవర్తన మార్పులు చూసినట్టయితే ఆడపిల్లల్లో మనము నడక తీరు మారిపోతుంది. ఈ యవ్వనారంభ దశలో ఆడపిల్లల్లో నడక తీరు మారిపోవడము, తర్వాత సిగ్గు బిడియము వస్తుంది. అంటే ఎవరు నలుగురు ఉన్న దగ్గర నిలబడడానికి కానీ మాట్లాడడానికి కానీ సిగ్గుపడుతుంటారు. అదే యవ్వనారంభ దశ పూర్వ దశలోనైతే ఎక్కడైనా స్టేజీలపైన ఎక్కి మాట్లాడడం కానీ, ఆడుకోవడం కానీ, నలుగురితో కలిసిపోవడం కానీ మంచిగా ఉంటుంది పిల్లల్లో. ఈ యవ్వనారంభ దశలోకి వచ్చే లోపల 10 మంది ఉన్న చోట నిలబడాలన్నా మాట్లాడాలన్నా ఆడపిల్ల సిగ్గుపడుతుంది. తన నడకలో కూడా మార్పు వస్తుంది. అంటే బిడియపడుతూ భయపడుతూ నడుస్తూ ఉంటుంది. తర్వాత లైంగిక అవయవాల్లో వచ్చిన మార్పుల వల్ల తన ప్రవర్తనలో మార్పు కూడా వస్తుంది.
ఎందుకంటే ఈ లైంగిక అవయవాల్లో మార్పు రావడం అంటే ఈ దాదాపుగా వీరిలో మనం చూసినట్టయితే స్థనాలు పెరగడము, ఈ పెల్విక్ కార్డు ఎముక వెడల్పు అవడము, పిరుదులు వెడల్పు అవడము, తర్వాత ఈ ఛాతీ అనేది విశాలంగా అవడము, ఈ శారీరక మార్పుల వల్ల ఏంటంటే నలుగురు ఉన్న చోట నిలబడడానికి కానీ మాట్లాడటానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. తర్వాత ఈ లైంగిక అవయవాల్ని గుప్తంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ లైంగిక అవయవాల్ని ఎవరికి కనిపించకుండా గుప్తంగా ఉంచడానికి ట్రై చేస్తుంటారు. దీంట్లో వాస్తవ మైథునం మెన్స్ట్రుయేషన్ సామాన్యంగా దశలో గమనించవచ్చు. ఈ దశలో అంటే తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు, తనని ఎవరో గమనిస్తున్నట్టు, అంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు ఈ దశలో. అయితే ఈ తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు పెద్దవారు ఏం చేయాలంటే వారికి కొంత కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది మనిషి జీవితంలో జరిగే సహజమైన మార్పులు కాబట్టి అని పెద్దవాళ్ళు కొంత కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వారిలో ఆ భయం అనేది తొలగిపోతుంది. అనేకమైన పనులు చేయాలని సాధించాలని కోరుకుంటారు ఈ దశలో. మంచిగా వాళ్ళకి మంచి స్పోర్టివ్ మాటలు మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే వారిలో మంచిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఈ యవ్వనారంభ దశ తర్వాత పూర్వ కౌమార దశ. 6వది పూర్వ కౌమార దశ. యవ్వనారంభ దశ తర్వాత పూర్వ కౌమార దశ. 6వది పూర్వ కౌమార దశ. పూర్వ కౌమార దశ. ఈ పూర్వ కౌమార దశ దీనినే ఎర్లీ అడాలసెన్స్ అంటారు. ఇంగ్లీష్ లో దీనిని ఎర్లీ అడాలసెన్స్ అంటారు. దీనినే మనము ఈ పూర్వ కౌమార దశనే ఏమని చెప్తామంటే టీనేజ్ అంటాము. టీనేజ్ అంటే 13 to 19. టీన్ అనే ఏజ్ ఎందుకు వచ్చిందంటే మనం ఇంగ్లీష్ లో 13 to 19 అంటాము. దీంట్లో 13 to 19 ఈ టీన్ ఏజ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ పూర్వ కౌమార దశలో దాదాపుగా 13 నుంచి 17 సంవత్సరాలని ఇచ్చింది కానీ దీన్ని మనకి టెక్స్ట్ బుక్లలో 13 నుంచి 17 సంవత్సరాలని ఇచ్చింది కానీ 13 to 17, 18, 19 కూడా అంటాము. కాకపోతే 17 అని ఇచ్చాడు మన బుక్కుల్లో. దీంట్లో 13 to 17 ఆర్ 19 మధ్య ఉంటుంది, టీనేజ్ అంటాం దీన్ని. దీంట్లో శరీర భాగాలు పెరుగుతుండడం వల్ల ఆకారంలో నడకలో మార్పు వస్తుంది. దీంట్లో అంటే వీరు విరోధ భారం కలిగి ఉంటారు. తర్వాత ఇతరులు తల్లిదండ్రులు చెప్పిన వాటిని విమర్శిస్తారు. అంటే ఇది చేయవద్దు, ఇట్లా ఉండొద్దు, అట్లా ఉండొద్దు అంటే ప్రతిదానికి విరోధ భావం ఏర్పడుతుంది. కాదు నేను అలానే చేస్తాను, నేను అలానే ఉంటాను అని మొత్తం ప్రతిదానికి మాట వినకుండా తయారవుతారు. దీంట్లో తన విశ్రాంతి సమయాన్ని ఒంటరిగా గడపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఎప్పుడైనా లీజర్ కలిగిందంటే లీజర్ పీరియడ్ లో ఓన్లీ ఒంటరిగా లోన్లీగా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఎక్కువగా పగటి కలలు గంతు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటారు, ఎప్పుడు పరధ్యానంలో ఉంటారు. అయితే ఈ లైంగిక విషయాల మీద కుతూహలం చూపుతారు. అంటే ఆపోజిట్ సెక్స్ పైన ఎక్కువగా వీళ్ళు ఆలోచిస్తుంటారు. అంటే అమ్మాయి ఉంటే అబ్బాయి గురించి ఆలోచిస్తుంటారు, అబ్బాయి అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటారు. భిన్నలింగ వర్ణాన్ని గురించి ఆలోచించడం జరుగుతుంది. అంటే అమ్మాయి అబ్బాయి గురించి, అబ్బాయి అమ్మాయి గురించి ఆలోచించడం జరుగుతుంది. ఈ లైంగిక విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే సెక్స్ పట్ల సెక్స్ అంటే ఏంటిది, ఈ లైంగిక అవయవాలను ఎలా ఏందనేది మార్పు జరుగుతుంటుంది కాబట్టి వీరు దృష్టి మళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దశని ఏమని అంటారంటే ఒత్తిడి వయస్సు అని అంటారు. ఈ దశను ఒత్తిడి వయస్సు అంటారు. కాబట్టి ఈ దశలో పిల్లలకు మనము సరైన కౌన్సిలింగ్ ఇచ్చి సరైన లక్ష్యాల పట్ల వాళ్ళని నిమగ్నం చేసినట్లయితే వారిని ఈ ఒత్తిడి వయసు నుంచి మనం గట్టెక్కించదలిస్తే తర్వాత వాళ్ళలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా 13 to 17 మధ్య అంటే 8th, 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ టైంలో 8th, 9th, 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ మధ్యలో పిల్లల్ని మనము మంచిగా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈ మధ్యలో ఉన్న పిల్లలకి మంచి కెరీర్ గైడెన్స్ పట్ల, మంచి వికాస దశల పట్ల, మంచి లక్ష్యాలను ఏర్పరచుకోవడం పట్ల మంచిగా
మోటివేట్ చేసినట్లయితే ఈ ఒత్తిడి దశ నుంచి, ఈ లైంగిక వాంఛ తీర్చుకోవాలనే ఈ దశ నుంచి వీరు బయటపడి మంచి లక్ష్యాల వైపుకు దూసుకుపోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ విధంగా ఈ ఒత్తిడి వయసు అనేది చాలా డేంజర్ ఏజ్ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత మనకున్నది ఉత్తర కౌమార దశ. ఉత్తర కౌమార దశ, లేట్ అడాలసెన్స్. దీన్ని ఉత్తర కౌమార దశ అంటాము. 7th మనకు ఉత్తర కౌమార దశ. ఉత్తర కౌమార దశ. ఈ ఉత్తర కౌమార దశ మనం చూసినట్టయితే పూర్వ కౌమార దశ మనకి 13 to 17 మధ్య ఉంది కదా. దీన్ని మనం చూసినట్టయితే ఈ ఉత్తర కౌమార దశ దీన్ని 18 to 21 ఇయర్స్. 18 to 21 ఇయర్స్, 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉన్న ఈ వయసులో దీంట్లో భిన్న లింగాల వ్యవస్థను ఆకర్షించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. అంటే భిన్న లింగాలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే భిన్న లింగాలంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఆకర్షించడానికి ట్రై చేస్తుంది. అదే ఒక అబ్బాయి ఉంటే అమ్మాయిని ఆకర్షించడానికి తన వేషధారణ గాని, తన నడకలో గాని, తన మాటలో గాని, తన హెయిర్ స్టైల్ గాని మొత్తము మార్చుకొని ఆపోజిట్ సెక్స్ ని వారు ఆకర్షించడానికి, అదే అబ్బాయి అమ్మాయిని ఆకర్షించడానికి, అబ్బాయి అమ్మాయిని ఆకర్షించడానికి, ఈ విధంగా ఒకరి పట్ల ఒకరు ఆకర్షణకు లోనయ్యే ఏజ్ ఇది. దీంట్లో భిన్నలింగ వ్యవస్థను ఆకర్షించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. విందులు వినోదాల మీద వీరు ఆసక్తి ఉంటుంది. అదేవిధంగా విషయాలను సరిగా అవగాహన చేసుకుంటారు. అస్థిరత నుండి స్థిరత్వం వైపు మార్పు అనేది ఉంటుంది. అస్థిరత్వం నుంచి అంటే ఇంత ముందు, ఎందుకంటే వీరికి ఉత్తర కౌమార దశ వచ్చే లోపల మైండ్ మెచ్యూర్ బాగా అవుతుంది. దీంట్లో అంటే ఎక్కువ ఫస్ట్ స్టార్టింగ్ లో 18 మనకి 17 అయిపోయి 18, 19 ఆ ఏజ్ వరకు కొంత ఆకర్షణకు లోనవుతారు. తర్వాత వీరిలో డెవలప్మెంట్ అనేది, మైండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే మంచిగా అస్థిరత్వం నుంచి స్థిరత్వం వైపుకు మారే దశ ఇది. తర్వాత వయోజన దశ. వయోజన దశ ఇది తర్వాత వయోజన దశ. 8వది వయోజన దశ. వయోజన దశ. ఈ వయోజన దశ మనకు చూసినట్టయితే ఇది 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుంది. వయోజన దశ మనకు 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వయసు వరకు ఉండేది. దీన్ని ఏమంటామంటే వయోజన దశ. 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండే ఈ ఏజ్ని ఏమంటామంటే వయోజన దశ అంటాము. ఈ దశలో 21వ సంవత్సరం నుండి 40వ సంవత్సరం వరకు ఉంటుంది కాబట్టి దీన్ని వయోజన దశ అంటాము. వ్యక్తి తనకున్న సామర్థ్యాలలో పరిపూర్ణతను పొందుతాడు. మనకి ఏవైతే టాలెంట్స్ ఉన్నాయో వాటిలో మొత్తము పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. అంటే పెరుగుదల అనేది నిలిచిపోతుంది. ఈ ఏజ్ లో 21 నుంచి 40 ఇయర్స్ వరకు నిలువు పెరుగుదల ఆగిపోతుంది. నిర్లక్ష్యం చేసినట్టయితే అడ్డు పెరుగుదల కూడా స్టార్ట్ అవుతుంది. నిలువు పెరుగుదల ఆగిపోతుంది. అంటే ఈ ఎక్సర్సైజులు, యోగాలు ఇలాంటివి చేయకపోతే అప్పుడేమవుద్ది, నిలువు పెరుగుదల ఆగిపోయి అడ్డం పెరుగుదల పెరుగుతుంది. అంటే పొట్ట బట్ట ఇవన్నీ వచ్చేది. అది 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయోజన దశ ప్రారంభమవుతుంది. పెరుగుదల అనేది కంప్లీట్ గా నిలిచిపోతుంది. అనుభవాలను విస్తృతపరుచుకుంటారు. ఈ దశలో ఏవైతే లక్ష్యాలు నిర్ణయించుకుంటారో వాటన్నిటిని బాగా నిర్ణయించుకుంటారు. తర్వాత చూసినట్టయితే మనకు మధ్య వయస్సు తర్వాత దశ, వయోజన దశ తర్వాత మధ్య వయస్సు. మధ్య వయస్సు. ఈ మధ్య వయస్సుని దీన్నే మిడిల్ ఏజ్ అంటాము. ఇది 40 ఇయర్స్ టు 60 ఇయర్స్ వరకు ఉంటుంది. 40 నుంచి 60 సంవత్సరాల వయసు వరకు ఈ మధ్య వయసు అనేది ఉంటుంది. ఈ మధ్య వయసులో దాదాపుగా శక్తులు తగ్గుముఖం పడతాయి. బాడీలో ఉన్న శక్తి మొత్తం, జవసత్వాలు మొత్తం ఉడిగిపోయి ఉంటాయి. ఈ దశలో శక్తి తగ్గిపోతుంది. తర్వాత పునరుత్పాదక శక్తి కూడా తగ్గిపోతుంది. అంటే స్త్రీలలో ఋతుక్రమం అనేది 40 నుంచి 45 సంవత్సరాల మధ్యలో
ఆగిపోతుంది. అంటే స్త్రీలలో అండము రిలీజ్ అవ్వడము పూర్తిగా నిలిసిపోతుంది. తర్వాత ఈ దశనే సర్దుబాటు దశ అంటాము. అంటే అడ్జస్ట్మెంట్ అవుతుంటారు ప్రతిదానికి. ఆరోగ్యము కుంటుపడుతుంది. కొంతమందిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ఈ ఏజ్ లో మొత్తము మధ్య వయసుకి చేరతారు. తర్వాత మనం చూసినట్టయితే వృద్ధాప్యము. ఈ వృద్ధాప్యము ఓల్డ్ ఏజ్ 60+ అన్నట్టు. ఇది 60+ వృద్ధాప్యము ఓల్డ్ ఏజ్. ఈ ఓల్డ్ ఏజ్ లో ఎలా ఉంటారంటే 50 సంవత్సరాల నుంచి వీళ్ళు మరణించే వరకు 50 సంవత్సరాల నుంచి మరణించే వరకు మొత్తము ఈ దశ ఉంటుంది. దీంట్లో మానవ జీవితంలో దీన్ని చివరి దశగా చెప్పుకుంటాము. దీనినే ఇంకొక పేరు ఏంటంటే నిష్క్రమణ వయస్సు. నిష్క్రమణ వయస్సు అని చెప్పుకుంటాము. దీనినే నిష్క్రమణ వయస్సు అని చెప్పుకుంటాము. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఇక జీవితంలో చివరి స్టేజీ ఎప్పుడు నిష్క్రమిస్తారో తెలియదు. కాబట్టి అందుకే ఈ వృద్ధాప్య ఏజ్ ఏమంటారంటే నిష్క్రమణ దశ అని దీనిని పిలుస్తారు. నిష్క్రమణ దశ అని పిలుస్తారు. తర్వాత ఈ వయసులో చర్మము ముడతలు పడడము, తర్వాత చూపు మందగించడము, జ్ఞాపక శక్తి మందగించటము. చర్మం మొత్తం ముడతలు పడటము, చూపు మందగించటము, జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, ఇవన్నీ ఈ దశలో జరుగుతాయి. ఎదుటి వ్యక్తిని కూడా కొంతమంది గుర్తుపట్టలేరు. ఎందుకంటే కంటిలో శుక్లాలు ఏర్పడి మొత్తము చూపు మందగించటము, జ్ఞాపక శక్తి ఒకవేళ గుర్తుపట్టినా గానీ కంటి చూపు సరిగా ఉన్నా గానీ వ్యక్తుల్ని గుర్తుపట్టలేరు. ఓకే, శరీరంలో జవసత్వాలన్నీ ఉడికిపోతాయి. తర్వాత ఇవన్నీ మనకు దశలు. తర్వాత ఈ అన్ని దశల తర్వాత మనిషి శారీరక చలన వికాసాలనేవి ఏ విధంగా ఉంటాయి? దీంట్లో శారీరక చలన వికాసాలనేవి ఏ విధంగా ఉంటాయి అని చూద్దాం. ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్. శారీరక చలన వికాసము. శారీరక చలన వికాసం. ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్. ఫిజికల్ మోటార్ డెవలప్మెంట్ అంటాము. అంటే వ్యక్తి బాహ్య స్వరూపంలో అంతర్గత అవయవాలలోనూ జీవిత పర్యంతం కలిగే వరకు కూడా మార్పులను శారీరక పెరుగుదల లేదా చలన వికాసం అని అంటాము. అంటే వ్యక్తి బాహ్య రూపంలో అంతర్గత రూపంలో కూడా జీవన పర్యంతం వరకు కలిగే మార్పులైతే ఏవైతే ఉంటాయో వీటిని శారీరక పెరుగుదల అని అంటారు. అయితే శారీరక పెరుగుదల లేదా దీనినే చలన వికాసం అని కూడా అంటారు. దీంట్లో శారీరక పెరుగుదలకు ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి. శారీరక పెరుగుదల ప్రభావితం చేసే అంశాలు. దీంట్లో మనకు కొన్ని శారీరక పెరుగుదలను ప్రభావితం చేసే కొన్ని అంశాలు ఉంటాయి. వాటిని చూసినట్లయితే అనువంశికత. అనువంశికత అంటే మన పూర్వీకులలో ఎవరైతే పొడవు కలిగిన వ్యక్తి ఉంటారో, 6 feet ఉంటారు, 6 feet, ఎవరైనా పొట్టి వాళ్ళు ఉంటే ఈ అనువంశికత లక్షణాల ఆధారంగా తాతలు ముత్తాతలు పొట్టిగా ఉంటే పుట్టే మనవడు కూడా కొంచెం పొట్టిగా ఉండడము. అదే తాతలు ముత్తాతల తరంలో, తండ్రి తరంలో ఎవరైనా పొడవుగా ఉంటే, లేదా అమ్మమ్మ సైడ్ ఇటు సైడ్ నుంచి చూసిన మేనమామలు కానీ ఎవరైనా వాళ్ళ తరంలో ఎవరైనా పొడవుగా ఉంటే పుట్టే వ్యక్తులు కూడా కొంచెం పొడవుగా పుడతారు. జ్ఞానవంతులు, జ్ఞానము ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి అనువంశికత వల్ల. స్త్రీ గర్భిణిగా ఉన్న సమయంలో మానసిక శారీరక ఉద్వేగాలకు లోను కావద్దు. ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఉద్వేగానికి లోనైనప్పుడు పిల్లలలో వికాసం అనేది కుంటుపడుతుంది. ప్రసవ విధానము అంటే ఇందాక చెప్పినట్టు తల క్రిందికి పెట్టి పుట్టినప్పుడు వారిలో డెవలప్మెంట్ అదిగా ఉంటుంది. కాళ్ళు ముందుకు వచ్చి పుట్టినప్పుడైతే బ్రూజ్ జననం అని చెప్తాము. ఇది ఈ విధంగా ఇది శిశు సంరక్షణ విధానాన్ని బట్టి, తర్వాత ఆరోగ్య పరిస్థితులు, శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితులు, తర్వాత ఆటలు, శారీరక వ్యాయామం, ఇవన్నీ పరిస్థితులు కూడా ఆ శిశువు పెరుగుదలకు మొత్తము ప్రభావితం అవుతుంది. తర్వాత ఈ శారీరక పెరుగుదల ఏ విధంగా ఉంటుంది? దీంట్లో శారీరక పెరుగుదల ఏ ఏజ్ లో ఏ విధంగా ఉంటుంది? ఈ శారీరక పెరుగుదల 3 సంవత్సరాలకు
ఈ శారీరక పెరుగుదల 3 సంవత్సరాలకు చూసినట్టయితే ఈ 3 సంవత్సరాలకు ఏం చేస్తారు? ఆట వస్తువులను పట్టుకొని ఆడుకోవడము, అదేవిధంగా 3 అంకెల వరకు లెక్కించడము, అదేవిధంగా మట్టితో బొమ్మలు చేయడము, ఎగరడము, ఇవన్నీ చేస్తారు. ఈ 3 సంవత్సరాల వయసులో బొమ్మలు చేయడము, ఎగరడము, దూకడము ఇవన్నీ ట్రై చేస్తుంటారు. ఆట వస్తువులు పట్టుకొని ఆడుకోవడము ఇవన్నీ చేస్తుంటారు. తర్వాత 4 సంవత్సరాల వయసు వరకు 4 సంవత్సరాల వయసు వరకు వచ్చేసరికి 4 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీరిలో ఒంటి కాళ్ళతో కుంటడము, తర్వాత బట్టలు వేసుకోవడము, బట్టలు విప్పుకోవడము ఇవన్నీ నేర్చుకుంటారు. తర్వాత 5 సంవత్సరాలు వచ్చే సమయానికి గుర్తుపట్టగలిగే బొమ్మలను గీయడము, తర్వాత అక్షరాలు రాయడము, వస్తువులను సరైన విధానంలో పట్టుకోవడము నేర్చుకుంటారు 5 సంవత్సరాలు వచ్చే లోపల. తర్వాత 6 సంవత్సరాల వయసు వచ్చే వరకు బంతిని విసరడము, పట్టుకోవడము, ఆడడము, తర్వాత కాగితాలు కత్తిరించడము, అంటించి నమూనాలు గీసి రంగులు వేయడం అనేది నేర్చుకుంటారు. దీంట్లో బాల్య దశ మనం చూసినట్టయితే బాల్య దశలో ఎలా ఉంటుందంటే చేతులను రెండింటిని అన్ని పనులకు వినియోగించడము, చేతులను రెండింటిని పట్టుకొని అన్ని పనులకు వినియోగించడము, అదేవిధంగా వయసుతో పాటు చాలా కౌశలాలు సమన్వయం పెరుగుతాయి ఈ బాల్య దశలో. ఈ బాల్య దశలో అనేవి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి. తర్వాత కౌమార దశలో చూసినట్టయితే ఈ కౌమార దశలో చాలక కౌశలాలు, నాడి కండర సంబంధ పరిపక్వతతో పాటు ఇనుమడింపజేస్తాయి. తర్వాత వివిధ అంగాల చలన క్రియలను స్వేచ్ఛగా, సునిశ్చితంగా, శక్తివంతంగా నిర్వహిస్తారు. ఇవి శారీరక చలన వికాసానికి సంబంధించినవి. తర్వాత పెరుగుదల సూత్రాల విద్యా విషయక అన్వయము. ఈ పెరుగుదల సూత్రాలను మరియు విద్యా విషయంగా ఏ విధంగా అన్వయించాలి? ఈ పెరుగుదల వికాస సూత్రాలు ఉన్నాయి కదా, దీన్ని విద్యా విషయంలో ఏ విధంగా అన్వయం చేసుకోవాలి? స్కూల్లో మనం ఏ విధంగా పెరుగుదల వికాస సూత్రాలు విద్యా అన్వయము అంటే మనం విద్యలో ఏ విధంగా అన్వయం చేసుకోవాలి వీటిని? ఈ పెరుగుదల వికాస సూత్రాలు మరి ఇప్పటి వరకు నేర్చుకున్నవి, వీటిలో మనము ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్స్ తర్వాత గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే ఈ నేర్చుకున్న ఈ సూత్రాలన్నీ కూడా విద్యార్థులకి ఆ విద్యలో ఏ విధంగా, పాఠశాలలో ఏ విధంగా ఉపయోగించాలంటే వ్యక్తి సమగ్రాభివృద్ధికి అన్ని వికాస అంశాలు సమానంగా కలిసి దోహదం చేస్తాయి. దీంట్లో వ్యక్తి శారీరక వికాసము అతని వ్యక్తిత్వాన్ని కలిసి ప్రభావితం చేస్తుంది. శారీరక వికాసం అనేది అతనికి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది. అందుచేత ఉపాధ్యాయులు విద్యార్థులకు శారీరక వికాసానికి తగిన కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయించడము, వీరికి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడము. సర్వతోముఖాభివృద్ధి అనేది చేయించడము, విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి కంప్లీట్ డెవలప్మెంట్ వారిని ఎంకరేజ్ చేయడము. తర్వాత విద్యా లక్ష్యాలను అన్నింటినీ నేర్పించాలి. ఎందుకంటే ఈ దశలలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా పిల్లలు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సర్వతోముఖాభివృద్ధి వారిని డెవలప్ చేసినట్టయితే విద్యార్థులు వారి వారి లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. పిల్లల నుంచి ఏ వయసులో ఎప్పుడు ఏమి ఆశించవచ్చో తెలుసుకొని ఉపాధ్యాయులు వ్యవహరించవచ్చు. అంటే ప్యూబర్టీ స్టేజ్లో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో వాటిని కంట్రోల్ చేసి వారికి మొత్తము లక్ష్యాలను ఏ విధంగా సాధించాలి, తల్లిదండ్రుల కలను ఏ విధంగా నెరవేర్చుకోవాలనేది వాళ్ళు ఆ దశలో ఆ విద్యార్థులకు వాళ్ళ చూపు, వాళ్ళ ఆలోచనలన్నీ మరలించకుండా మంచి లక్ష్యాలను ఉపాధ్యాయులు దానికి అనుగుణంగా వారిలో టీచింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దశకు కొన్ని కనీస అభ్యసన ప్రమాణాలను నిర్ణయించవచ్చు. ఒక్కొక్క దశలో వాళ్ళకి అభ్యసన ప్రమాణాలను
నిర్ణయించి వారిలో అభివృద్ధి దశలను పేర్కొనవచ్చు. ఒక దశ నుంచి మరొక దశకు పిల్లలు పెరిగే కొద్దీ ఒక దశ నుంచి బాల్య దశ నుంచి కౌమార దశకు, కౌమార దశ నుంచి యవ్వన దశకి, ఇలా ఒక దశ నుంచి ఒక దశకు మారేటప్పుడు వారిలో తల్లిదండ్రులు గాని ఉపాధ్యాయులు గాని సమయోచితంగా మార్గదర్శనం చేయవచ్చు, మంచి గైడెన్స్ ఇవ్వచ్చు. బాల్య దశ నుంచి కౌమార దశకు వచ్చేటప్పుడు వారికి ఏంటంటే మొత్తము కొన్ని శారీరకంగా మానసికంగా మార్పులు అనేవి కలుగుతాయి కాబట్టి ఆ మార్పులకు అనుగుణంగా వాళ్ళని మంచి గైడెన్స్ చేసి వాళ్ళని లక్ష్యం వైపుకు మళ్లించడానికి ఉపాధ్యాయులకు ఈ పెరుగుదల వికాస సూత్రాలు అనేవి మొత్తము ఉపయోగించుకొని విద్యార్థులను డెవలప్మెంట్ చేయడానికి, మార్గదర్శనం అంటే గైడెన్స్ చేయడానికి ఉపయోగించవచ్చు. పిల్లల వ్యక్తిత్వ అవసరాల ప్రకారము ఉపాధ్యాయులు బోధనా కార్యక్రమాన్ని రూపొందించవచ్చు. వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని డెవలప్మెంట్ చేస్తూ లెసన్స్ అనేవి వారికి అందించవచ్చు. తర్వాత విద్యార్థులు శారీరక పరిపక్వత వికాస దశలను బట్టి ఆటలు క్రీడలు తప్పనిసరిగా నిర్వహించాలి. అంటే వారి శారీరక మార్పులను బట్టి వారికి ఎప్పుడు ఆటలు కానీ, వ్యాయామం కానీ, యోగా ఇలాంటివన్నీ నేర్పించటం వల్ల వారిలో మానసికంగా శారీరకంగా అభివృద్ధి అనేది తీసుకువస్తుంది. తర్వాత మంచి ఆరోగ్య అలవాట్లు పిల్లలకు అలవాటు చేయాలి. ఈ దశలో మంచి ఆరోగ్య అలవాట్లు గనక మనము పిల్లలకు అందించినట్టయితే వారిలో శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెంది సరైన మార్గంలో వారిని గైడెన్స్ చేసి వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టడానికి ఈ వికాసంలోని అన్ని అంశాలు మనకు తోడ్పడతాయి. ఇంకా ఈ వికాసంలో మిగతా అంశాలు కూడా మిగిలిన్నాయి. ఇప్పటికే ఈ పార్ట్ 1 వీడియోలో చాలా డెప్త్ మ్యాటర్ ఉంది కాబట్టి మధ్యలో కట్ చేస్తే ఇది ఫ్లో పోద్ది కాబట్టి దీన్ని దాదాపుగా మనం చూసినట్టయితే 2 అవర్స్, ఇక ఒక 4 మినిట్స్ అయితే 2 అవర్స్ వచ్చేంత వీడియో అయింది. దయచేసి ఇది మొత్తం వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే ఫస్ట్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత అట్లా విన్నట్టయితే ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పెరుగుదల వికాసంలో ఉన్న ఏవైతే దశలు ఉన్నాయో ఆ దశలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. తర్వాత ఈ వికాసంలోని అంశాలు మనకి ఏవైతే ఉన్నాయో ఈ వికాసంలో ఉన్న అంశాలు ఈ టాపిక్ తర్వాత మిగిలిన ఇంకా టాపిక్ ఉంది. దీంట్లో ఇంకా 3 పార్ట్స్ ఉన్నాయి. దీంట్లో ఈ నెక్స్ట్ తర్వాత వీడియోలో పార్ట్ 2లోని మానసిక లేదా సంజ్ఞానాత్మక వికాసము మనకు మెంటల్ అండ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది తర్వాత వీడియోలో చర్చించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా టెట్ నేను బోధించే క్లాసులు కానీ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.